నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యాభూషణ్, యజుర్వేద, శైవాగమ, జ్యోతిష్య తాంత్రిక విద్వాన్ డాక్టర్ సందీప్ కుమార్ శర్మ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా తాంత్రికానికి సంబంధించి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి, వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. నమస్కారం విజిత గారు. సాధారణంగా ఇది అంటే వినటానికి సిల్లిగా అనిపించవచ్చు, రెగ్యులర్ క్వశ్చన్ కావచ్చు, కానీ చాలా మందిలో ఒక సందేహం. ఇప్పుడు 4 రోడ్లు కలిసే దగ్గర లేదు ఒక 3 రోడ్లు కలిసే దగ్గర చూస్తే కనుక కొన్ని రోజుల్లో సాయంకాలం టైంలో నిమ్మకాయలు, కొన్ని రకాల ద్రవ్యాలన్నీ కూడా, మిరపకాయలు అని కొన్ని రకాల ద్రవ్యాలు అక్కడ వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. తెలియకుండా అవి వాహనాలు తొక్కి వెళ్ళి అవి ఇంకొంత దూరం స్ప్రెడ్ అవ్వటము, ఈ రకంగా ఉన్న ప్రాంతంలో తిరగటం వల్ల మాకేదో అయిపోతుంది. మరి అది ఎవరు చేశారో ఏంటో, ఏదైనా దుష్ట ప్రయోగమో తాంత్రికమో ఏ రకంగా చేశారో అది తొక్కటం వల్ల మాకేమన్నా అవుతుందేమో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ప్రస్తుత రోజుల్లో. అంటే అన్ని మూఢనమ్మకాలను కొట్టి పారేస్తాము, బట్ అయినప్పటికీ మళ్ళీ ఇది ఒక భయం కూడా ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? 3 దారులు కలిసే ప్రాంతము అయిన తర్వాత చెరువు కట్ట 4 ప్లేస్లు కలిసేటువంటి ఈ జాగాల్లో ఏం చేస్తారంటే దృష్టికి సంబంధించి కొన్ని వాళ్ళ దోషాలని వాళ్ళకున్న కష్టాలని నివారించుకుంటే కోసమై 3 దారుల్లో ఏమైతే ఉంటుందో అక్కడ దృష్టి తీసి పెట్టేసేయడము ఇదంతా జరుగుతుంది. దాని ద్వారా ఎవరైతే దాన్ని ఫస్ట్ మొదటిది దాని డాక్టర్ వాళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది, అది యథార్థంగా ఉన్నటువంటిదే. అంటే ఫస్ట్ తొక్కిన వాళ్ళకి వర్తిస్తుంది. అవును, ఫస్ట్ తొక్కిన వాళ్ళకి వర్తిస్తుంది. సో ఆ విధంగా ఇంకొకటి ఏమంటే కొన్ని గ్రహ సంబంధాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మేమే చెప్తాం 3 దారులు కలిసేటువంటి వెళ్ళి అక్కడ మీరు ఒక పేడతో అలికి దానికి రంగవల్లి ముగ్గు వేసి దాని మీద ఆకు వేసి దాని మీద మొసరన్నం అంటే బెల్లమన్నము లేదా మొసరన్నము ఇట్లా వాళ్ళకి సంబంధించినగా మేము చెప్పి దానికి పూజ అంతా చేసి దాన్ని 3 ప్రదక్షిణాలు వేసి వెనక్కి తిరగకుండా వచ్చేసేసి ఆ బట్టలన్నీ ఏమైతే వేసుకుంటారో దాన్ని వదిలేసి స్నానం చేస్తే ఏమైతే ఇట్లా బాధలు ఏమైతే ఉంటాయి పోతాయి అని ఉన్నట్టుంది. మీరు సజెస్ట్ చేస్తుంటారు? చేస్తుంటాను, సజెస్ట్ చేస్తాను. అంటే ఎటువంటి సందర్భాల్లో ఈ రెమెడీ సజెస్ట్ చేస్తాను? నేను 3 కలిసే దారులు చెప్పను కానీ నేను గ్రామ దేవతలకు చెప్తాను. గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పూజలు ధూపదీప నైవేద్యాలు అంతా చేసి పెరగన్నం తీసుకొని వెళ్ళి దానికి పూజ చేసి అందరికీ వచ్చిన వాళ్ళకి పంచడము ఇట్లాంటివన్నీ చేయడము నేను చెప్తాను అనమాట. అది సజెషన్ చేస్తా. ఇదేమైతే కొన్ని మాంత్రికులు ఏం చేస్తారంటే కావాలనే అది తొక్కితే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవుతుంది. ఇంకోటి అయితే మాకు యాక్చువల్గా నా ఆశ్రమం పక్కన ఒక 4 దారులు కలుస్తాయి అనమాట. 4 దారుల్లో మన ఆశ్రమానికి లెఫ్ట్కి రావాలా. అక్కడ ఒక దర్గా ఉంది ముందర. అక్కడంతా ఏమంటే అంత మంత్రిచ్చి ఇస్తూ ఉంటారు అనమాట, ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పేసి. అది ఏమైతే నిరంతరంగా కోడిగుడ్లు కనపడము, కోడిగుడ్లు పెట్టడము లేదంటే ఇవి నిమ్మపండ్లు పెట్టడం జరిగింది. సో ఇద్దరు నా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఒక టైల్స్ వేసేవాళ్ళు గాడీలో పోతే సడన్గా పడిపోయారు. చాలా మేజర్ కాలంతా యాక్సిడెంట్ అయింది. అదొకటే కాకుండా మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆయన యూపీవీసీ డోర్స్ ఆయనకు కూడా సేమ్ అట్లనే జరిగింది. అయితే నాకు దీని మీద అనుమానం వచ్చి నేను దాన్ని అంటే ఏరియాలో అంతా చెప్పాను అనమాట. ఏరియాలో చెప్పాను. అదైన తర్వాత అక్కడ మున్సిపల్ ఇది వస్తుందో వాళ్ళకి కూడా నేను సజెషన్ చేశాను ఇట్లా చేయకూడదు అని చెప్పేసి, ఇట్లా నిమ్మ పండ్లు అవి పడేయకూడదు. నిరంతరంగా జరుగుతాయి ఇట్లాంటివి. చాలా మంది రోజుకి అక్కడికి ఒక 1000 మంది దాకా వస్తారు ఆ దర్గాకి. సో ఏమైతుంది, వీళ్ళు మంత్రిచ్చి ఇవ్వడము అది ఎత్తుకొని ఆడివి అని చెప్పడము వాళ్ళ కర్మ అనేది వేరే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అదే కొన్ని సందర్భాల్లో తగులుతాయమ్మా. అందరికీ వర్తించదని కాదు, అది ఎవరికైతే అది ఫస్ట్ మొదటికి ఇది అవుతుందో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే మిగతా వాళ్ళకి సెకండ్ తర్వాత అదంతా క్లీన్ అయ్యే వరకు తొక్కిన వారికి అస్సలు ప్రభావం ఉండదా? కొంత మాత్రం వరకు ఉండే అవకాశం? ఒకసారికి మాత్రమే అది ఒకసారికి మాత్రం అక్కడ వేసేసి వాళ్ళు తిరిగి వచ్చేయాలి. అంటే వాళ్ళ దాన్ని వదిలేసి వచ్చేయడం అనమాట. సో ఈ నిమ్మపండు ఉంది కదా, మాంత్రికంలో చాలా అద్భుతమైన చమత్కారాలను చేస్తుంది. చాలా అద్భుతమైన చమత్కారాలను చేస్తుంది. అది అందులోపల విభజనలు ఉంటాయి అనమాట. మనం ఏ తంత్రం చేసినానో దాంట్లో అది ప్రయోగం వెళ్తుంది. అది మనము నిమ్మపండుని తీసుకొని మంత్రిస్తే కన్నా దానికి ఆ ఒక విశేషమైనటువంటి శక్తి అందులో ఉంటుందన్నమాట. అది కేంద్రీకృతం చేసుకుంటుంది. దాన్ని మనం ఎలాగైనా ప్రయోగం చేయొచ్చు. ఇటీవల కాలంలో వైరల్ అయింది మన క్రికెట్ మ్యాచ్. దాని వెనక కూడా నేను ఇంకొకటి ఫుట్బాల్ టీం, అది ఫుట్బాల్ టీంలో ఆయన ఆ వెంట్రుకలు తీసుకొని ఒక లేడీ బొమ్మ పట్టుకుని ఇట్లా కూర్చుతుంది అనమాట. ఇట్లా కూర్చుతుంది, అది వీడియో ఉంది. కూర్చుతే ఆయన పడిపోతాడు, ఇంకా ఇట్లా తలమ అయిపోతాడు. అంటే ఈ ప్రయోగాల్లో భాగంగా ఇవన్నీ కూడా వామాచారంలో భాగంగా ఇవన్నీ
ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఉంటాయి. అంటే గురువుల సమక్షంలో ఇప్పుడు మీరు అన్నారు నేను కూడా కొంతమందికి ఇలాంటి రెమెడీ రిఫర్ చేస్తాను కానీ జనాలు తిరిగే ప్రదేశంలో కాదు అని అడవుల్లో చెప్పి. జనాలు. అవునమ్మా. మరి ఇప్పుడు ఒకవేళ గురువుల సమక్షంలో కాకుండా ఎవరంతట వారు ఏదైనా నాకు దృష్టి దోషం ఏదో తగిలింది నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా అనిపించినప్పుడు ఎవరికి వాళ్ళు కూడా ఈ విధానం ఆచరించి ఎక్కడైనా పక్కకు పడేసుకొని రావచ్చా? ఫలితం ఉంటుందా? అవును, రావచ్చు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇది తొక్కినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. మరి వెంటనే గురువులను సంప్రదించాలన్న ఆలోచన వస్తుంది రాదు, అందుబాటులో ఉంటారు ఉండరు, ఎవరికి వారు ఆ తొక్కిన దాని దోషం పోయేటట్టు ఇంట్లో చేసుకునే పరిహారం ఏదైనా ఉందా? అవునమ్మా. ఇంట్లోదే కులదేవునికి ఆరాధన చేయడం, ఇంట్లో ఒక యంత్రం పెట్టుకోవాలి. ఏదైనా కులదేవునికి ఒక యంత్రం అనేది ఆ యంత్రాన్ని పెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలు అనేటువంటి రావు వాళ్ళకి. మహాయంత్రాలు పెట్టుకుంటే ఇంట్లో అవి రక్షణ కవచాలుగా పనిచేస్తాయి, వర్క్ చేస్తాయి. అలాగా ఆయన చెప్పాడనమాట. ఇద్దరు అదే మాట చెప్పారు. శుభాశుభం అది నేను చూశాను, దాన్ని దాటుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి కొంచెం దూరం పోతాంటే నాకు ఏమైంది తెలియదు, నేను సడన్ గా పడిపోయినాను. ముగ్గురు ఉన్నారు వాళ్ళు గాడిలో. బట్ ఎవరిథింగ్ హ్యాపెన్ అయితే ముగ్గురికి ఇబ్బంది పడినారు పాపం. అదే విధంగా ఇంకా ఆ పిల్లోడి పేరు యాదవ్ అని ఉంది, ఆయన కూడా సేమ్ అట్లనే కాలంతా ఏడ్ చేసుకున్నట్లు చేసుకున్నారు. అంటే తరచుగా మీ దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్స్ లో వస్తూ ఉంటారు క్లయింట్స్? ఊనమా వస్తూ ఉంటారు. కొన్ని గ్రహ సంబంధాలు, పైశాచిక సంబంధాలకు సంబంధించి కూడా ఇట్లా క్రతువులు చేస్తారనమాట. అంటే మూడు ముగ్గులు వేసి ఆ వాళ్ళని ఒక్కొక్క మంత్రంతోనే దాటించి అయిన తర్వాత వాళ్ళని ఒక కుండ తీసి దాన్ని కూడా దృష్టి తీసి దాన్ని నడిచి అట్లంతా చేసే ప్రక్రియలు ఉన్నాయి. అంటే గ్రహ సంబంధాలు, భూత ప్రేత పిశాచులు పట్టినప్పుడు ఇలాంటివన్నీ మేము చేస్తాం. నిగూఢంగా అడవిలో చేస్తాం అనమాట, నిర్జన ప్రదేశంలో. ఎప్పుడు ఇలాంటి క్రియలు నిర్జన ప్రదేశంలోనే చేయాలా. జనాలు ఉన్న పక్షంలో చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా దాని ద్వారా దాని ప్రభావం వేరే వాళ్ళకి కూడా దాన్ని తాకేటువంటి సందర్భాలు ఉంటాయి. అందుకనే వామాచారం అనేటువంటిదే సపరేట్. అది ఇండ్లలో చేసేది ఇట్లా చేసేది కాదు. అది కఠోరంగా ఒక లక్ష్యం పట్ల, ఒక వ్యక్తికి మేలు కావాలి, ఒక వ్యక్తి రాజు కావాలి, ఒక వ్యక్తికి ఐశ్వర్యం రావాలి. సో ఇలాంటి సంకల్పాలన్నీ ఉంటాయి అన్నమాట. దానికి నిర్దిష్టంగానే ఉంటాయి. దానికి సంబంధించిన కఠోరంగా మనం సాధన చేసినప్పుడు ఆయనకు సిద్ధి అనేది జరుగుతుంది. సో అలాగా ఆయన అరిష్టాలు, దోషాలు, ఆయనకుండా ఉండేటువంటి ఏదైనా పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, కృత్రిమ, వామాచారాలు, ఆభిచారాలు ఇవన్నీ కూడా ఇందులో తొలగిపోతాయి అన్నమాట. అమ్మవారి ఆరాధన, దశమహావిద్యల్లో ఉన్నటువంటి కాళీని ఆరాధన చేయడము, భైరవిని ఆరాధన చేయడము, ఇలాంటివన్నీ జరిగితే ఇలాంటివి చేస్తే కన్నా వాళ్ళకి దోషాలనే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కులదేవత యొక్క ఫోటో కానీ ఆవిడ ఆరాధన కానీ నిత్యం ఇంట్లో జరుగుతూ ఉంటే ఇలాంటివి అంతగా మనకి ఎఫెక్ట్ అవ్వవు అని. కానీ చాలా మందికి అసలు కులదైవం ఎవరో కూడా తెలియని సందర్భాలు ప్రస్తుతం ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇష్టదేవుడు, మనసుకి ఒక ఇష్టమైనటువంటి దేవత ఉంటుంది. కులదేవుడు, ఇష్టదేవుడు, దేవత దేవి. సో ఆ విధంగా ఆ దేవిని ఆరాధన చేయడం. యంత్రము ఎట్లాగంటే ఇప్పుడు అన్ని కూడా ఇవి ప్రింటెడ్ వస్తాయి అనమాట. ఆ ప్రింటెడ్ పని చేయవు. అవి ప్రింటెడ్ వచ్చేటువంటి ప్లేట్స్ ఏమైతే ఉన్నాయో పని చేయవు. అవి రాయాల. ముఖ్యంగా దానికి అక్షరాల ఒక జ్ఞానం ఉంది. మహాయంత్రం అంటే దానికి బిందు, ఒక త్రికోణము, షట్కోణము, వృత్తము, చతురస్రము, అష్ట దళాలు ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ దానికి దిగ్బంధనము, దాంట్లో మంత్రాలు, ప్రాణబీజాలు, అయిన తర్వాత జీవ బీజాలు, జీవాకర్షణ బీజాలు, అయిన తర్వాత శక్తి బీజాలన్నీ కూడా కేంద్రీకృతమయ్యి ఒక యంత్రం అనేది తయారవుతుంది. ఆ యంత్రానికి మనము ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి ప్రక్రియ ఉంది. అది వేదోక్తంలో వచ్చేటువంటి ప్రాణప్రతిష్ఠ చేస్తే సుఖేన చిరంతిష్టంతు స్వాహ అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోగ్ పశ్యేమ సూర్యమంచనం తమనుమతే మృడయా ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవితాస్థానోపక్వయతే స్వామిన్ సర్వజగద్ధాత్రి యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన యంత్రేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి మేము ముద్రలు చేస్తాం అనమాట. దాన్ని అప్పుడు ఏమైతే ఆ దేవత అనేది అక్కడ విరాజమానంగా అది మంత్రోక్తంగా సిద్ధమవుతుంది యంత్రం అనేది. అప్పుడు మంత్రము, యంత్రం, తంత్రం చేయాలి. ఇప్పుడు చేసాము దానికి ముద్ర ఇవన్నీ ఉంటాయి. అదైన తర్వాత ఔషధం ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి చూడండి తెల్లజిల్లేడు చెట్టు ఉండాలి. తెల్లజిల్లేడు చెట్టు. అదైన తర్వాత కల్లబంద ఏమంటారు దాన్ని, అలోవెరా ఉండాలి. తులసి చెట్టు ఉండాలి. అయిన తర్వాత సుగంధం వచ్చేటువంటి చెట్లు, పూల చెట్లు ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి. మంచిగా ఇంటికి అది ఒక లక్షణం అనమాట. వాతావరణం అంటే అలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు రావమ్మా అవి ఉంటే. సో ఆ విధంగా అలా చేసుకోవాలి. యంత్రాన్ని ఎప్పుడు కూడా సిద్ధం చేసి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. నేను అది ఇప్పుడు మీరు చదివిన ఈ మంత్రాలన్నీ కూడా తంత్రానికి సంబంధించినవా లేదంటే సాత్విక విధానం? అమ్మవారికి సంబంధించినవి ఇవన్నీ. అమ్మవారికి అంటే ఏ విధానంలో? ఇది వచ్చేసి కౌలాచారము, రాజస విద్యలు ఇవన్నీ.
రాజస విద్యలు ఇవన్నీ. యంత్రాలు అంటే యంత్ర రాజ అని శ్రీచక్రాన్ని అంటారు. శ్రీచక్రం ఏమైతే ఉందో అదే శ్రీచక్రమే మనకి విధి విధాలుగా దేవతలకు ఆభరణాలు, స్వరూపాలు, మంత్రాలు విభిన్నంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా, సరస్వతికి వేరే విధంగా. ఐం అంటారు. ఐం అంటే సరస్వతి బీజం అది. శ్రీం అంటే లక్ష్మీ బీజం అని. క్లీం అంటే గౌరీ బీజము, కామ బీజం అని, కామేశ్వరి బీజం అని. ఇలాగా అం ఇంకా క్షం వరకు వచ్చేటువంటి బీజాక్షరాల యొక్క సంపుటి. ఈ మాతృకలతోనే దేవతలందరూ కూడా విశేషంగా ఉత్పత్తి అవుతారు అనమాట. అంటే మంత్రాన్ని బీజాక్షరాన్ని సంపుటీకరణం చేసి చేయాలి, రాయాలి ప్రతి ఒక్కటి. అది యాక్చువల్గా నేను కొత్తగా ఏం రాసేది, అనాది కాలం ఇంకా ఆ దేవతల యొక్క యంత్రాలన్నీ కూడా విశేషంగా ఉన్నాయి. దానికి సాధన అవసరము. అట్లా చేస్తే ఆ యంత్రం సిద్ధమవుతుంది. వాళ్ళ ఇంట్లో ఆ యంత్రాన్ని తీసుకొని వెళ్ళడం, 3 రోజులు అఖండల దీపం వెలిగించుకోవడం నవధాన్యాల మధ్యలో. ఈ నవధాన్యాలు పెట్టి దీపం వెలిగించే దాని ద్వారా వాళ్ళకున్న అరిష్టాలన్నీ వెళ్ళిపోతాయి. సూర్యగ్రహం అంటే ఆత్మబలాన్ని ఇచ్చేటువంటిది. వాళ్ళ ఇంట్లో ఆత్మబలం పెరుగుతుంది. నవధాన్యాలు పెడితే 9 నవగ్రహాలు ఏమైతే ఉన్నాయో ఆత్మబలానికి సూర్యుడైతే, మనోబలానికి చంద్రుడైతాడు. రక్తస్రావం అయితే మనలో నడుస్తున్నటువంటి ప్రతి ఆరోగ్యానికి సంబంధించినది వచ్చేసి కుజుడై ఉంటాడు. తర్వాత బుధుడు ఉంటాడు. బుధుడు బుద్ధికి, మేధస్సుకి అధిపతిగా ఉంటాడు. గురువు అంటే మార్గదర్శనం అయి ఉంటుంది అనమాట. ఆయన సన్మార్గాన్ని, గురువు ప్రధానంగా మార్గాన్ని ఇలాంటి చూపిస్తాడు. శుక్రుడు దాంపత్యాన్ని, సంతానాన్ని, వాళ్ళ ఇంట్లో సౌభాగ్యాన్ని ఇస్తాడు. శనేశ్వరుడు ఆయుష్ని ఇస్తాడు, పరీక్ష పెడతాడు. అదేవిధంగానే రాహు ఏమంటే అంటే ఆ రాహు కార్యాన్ని శీఘ్రంగా కంప్లీట్ చేయిస్తాడనమాట. ఆయన రాహు శీఘ్రంగా కంప్లీట్ చేసి మనకి ఇస్తాడన్నమాట. ఇది కేతు వచ్చేసి మోక్షకారకుడు. ఆయన జ్ఞానానికి, విద్యకు, అయిన తర్వాత జ్ఞానార్జనకి, ఈ కార్యక్రమాలు సత్సంగాలు చేసేందుకోసమై వాళ్ళకి సత్సంగాలు చేయాలి అనిపిస్తుంది, దేవతారాధన చేయాలి అనిపిస్తుంది, హోమాలు, యజ్ఞాలు అనేటువంటి ఈ ధార్మిక దీంట్లోనే వాళ్ళు చాలా విశేషంగా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఒక శక్తులు మనిషికి. అదేవిధంగానే నవధాన్యాలని, అదేవిధంగానే మనిషిలో కూడా 9 నవగ్రహాల యొక్క పరిణామం ఉండే ఉంటుంది. సూర్యుడు లేకపోతే మనం లేము. అదేవిధంగానే నవగ్రహాలన్నీ కూడా. నవగ్రహాల మీద దీపం పెట్టి యంత్రాన్ని అక్కడ పెట్టి, రాసిన యంత్రాన్ని, సిద్ధం చేసిన యంత్రాన్ని, మంత్రోక్తంగా సిద్ధం చేసిన యంత్రాన్ని మనము ఇంట్లో పెట్టుకొని 3 రోజులు అఖండంలో పెట్టుకుని, అయిన తర్వాత దాన్ని ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే దుష్టశక్తులు రావు. ఇది యంత్రం. మళ్ళీ ఔషధం. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 3, 4 ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక్కొక్కరి గ్రహరీత్యా ఒక్కొక్కరికి ఆ గ్రహాల స్థితిగతులు అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు అది ఇంట్లో పెట్టడం వల్ల అందరి స్థితిగతులు గ్రహానికి సంబంధించి మారుతాయా, ఫేవర్ అవుతాయా? ఫేవర్ అవుతాయి. అందరికి కుటుంబానికి ఏం చెప్తాం మేము. ఓకే. కుటుంబానాం, మిత్రాణం, బంధువునాం, బంధువులు, మిత్రులు, కుటుంబం, అలా చేసి యంత్రాన్ని సిద్ధం చేస్తాం మేము. ఓకే. అలాగా. ఇప్పుడు తంత్రము అంటాము, తాంత్రికము అంటాము, రెండు ఒకటేనా లేదంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా? తాంత్రికం, తంత్రం అంటే ఏకవచన బహువచనాలు అవి. అంతే, తంత్రం, తాంత్రికం. ఇప్పుడు ఈ తాంత్రికానికి సంబంధించిన పూజల్లో ఎక్కువగా వింటూ ఉంటాము, ఖచ్చితంగా బలి అనేది ప్రధానం. అంటే ఒక జంతు బలి ఎక్కువగా. సాత్వికంలో అయితే గుమ్మడికాయ అని ఏదో ఒకటి ఇలా సాత్వికంగా చూస్తాం, కానీ ఈ విధానానికి వచ్చేసరికి జంతు బలి అని అంటే ఖచ్చితంగా బ్లడ్ ఇక్కడ ఆ బ్లడ్ తోటి ఎక్కువగా ఉపయోగించడం. అంటే ఆ బ్లడ్కి అంత శక్తి ఉందా? బలి ఇవ్వటం వల్లనా, లేకపోతే అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మ, చిల్లంగిని, బాణామతి అనేటువంటి ప్రాణహాని చేసేటువంటిది, ప్రాణం తీసేటువంటి విద్యలు ఉన్నాయి. పిశాచి ఇవన్నీ ఉంటాయి. సో దానికి ఏమి అంటే దాన్ని డైవర్ట్ చేసేదానికోసమై వేరే వాళ్ళు అంటే దాన్ని మీరు చూసింటారు. ఇప్పుడు మన క్షేత్రాలు కూడా బలిలన్నీ చాలా, మన ఇండియాలో, మన భారతదేశంలో అలాంటివి ఉన్న ఆచారాలు ఉన్నాయి. దాని నుంచి మూఢనమ్మకం అని కాదు. అది బలి అనేది మూఢనమ్మకం అని కాదు. చిల్లంగిని, బాణామతి ఇటువంటి 64 విద్యది. అట్లా కాశ్మోరా అంతా మీరు వింటారు. ఇవన్నీ కూడా ప్రాణాన్ని హాని చేసేటువంటిది, కుటుంబాన్ని సర్వనాశనం చేసేటువంటిది. అట్లాంటప్పుడు ఏమైతే దానికి అమ్మవారిని ఆరాధన చేసేటువంటి అమ్మవారిని సాధకుడు ఏమైతే నిగూఢంగా సాధకుడు ఏం చేస్తాడంటే ఆ యంత్రాలని, నేను చెప్పిన యంత్రాలని, ఔషధాలని, అష్టదిక్పాలకులకు సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. అవి ప్రాణికి సంబంధించిన చిన్న అంశాలుగా ఉంటాయి. అవన్నీ తీసుకొని అగ్ని ప్రతిష్ఠ చేసుకుని 8 అష్టదిక్కుల్లో 8 జ్వాలలను పెట్టుకొని, యంత్రాన్ని పెట్టుకొని ఆ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కోసమే మేము చేసేటువంటిది. చేసేటప్పుడు లాస్ట్కి ఏమైందంటే దానికి డైవర్ట్ చేసేదానికోసమై రక్తం కనపడాలి. అప్పుడు రక్తం కనపడాలి. దాన్ని ఏం చేస్తారంటే వేరే హన్యకుల దానికనే సపరేట్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అమ్మవారి కోసమై వాళ్ళు నైవేద్యంలాగా
ఈ బలి అనేది బలి అనేది ఇస్తారు. అంటే ఆల్టర్నేట్ మాత్రమే, అక్కడ మనిషి పైన ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే దాని ప్లేస్ లో ఇంకొక జీవిని ఇవ్వటం. ఎప్పుడో రేర్ ఇది, రేర్. రోజు అట్లాంటివి ఎవరు ఏం చేయలేరడా, అంత సామర్థ్యం ఉండదు. అంత సామర్థ్యం ఒక్కదాన్ని చేయాలంటే, ఒక్కసారి చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది అట్లాంటివి. ఎందుకంటే దాని ప్రభావం అనేది తాంత్రికుడి మీద, మంత్రదేవతలు తాంత్రికుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అది. ఆ మంత్రదేవతలు ఏం చేస్తారంటే అంటే హెచ్చుగా చేసే కొద్దీ అలాంటివి ఎక్కువగా చేయకూడదు. అది యాక్చువల్గా ఎప్పుడైతే అవసరం ఉంది, అత్యవసరం ఉంది అన్నప్పుడు మనకి బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రుడు అర్జునునికి బ్రహ్మాస్త్రం ఇస్తాడు గురువు ద్రోణాచార్యులో ఏం చెప్తారు, ఆవశ్యక పరిస్థితుల్లో మాత్రం దీన్ని వాడాలి అనే నిబంధన. సో అదే విధంగానే ఇది కూడా నేను ఒక్కసారి చేశాను. బలైతే నేను చేయొచ్చని ఈ ప్రయోగం అయితే నేను కొద్దిగా చేశాను. నేను చాలా బాగా నాకు అమ్మవారి ఒక కొండంతా అమ్మవారి ఒక ఛాయలాగా కనపడి చాలా విశేషమైంది. అనుభవాన్ని చెప్తే అది అనుభవం చాలా విశేషం అది. అట్లా చేసిన ఆయన బాగున్నారు. ఆయనకి ఏమంటే త్రిశూలాలతో కూర్చున్నట్టు అనిపించేది. ఆయన ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనేది ఇట్లా ఆ విధంగా అమ్మకి ఈయనకి ఇద్దరికి. ఈయనది ఆస్తి, నాన్న లేడు, ఇంకా ఈయన ఒకడిని ఏమైనా చేస్తే అని చెప్పి ఫ్యామిలీ అంతా అయితే కానీ మాకే ఇట్లాంటివి అంటే ఆయనకి ఒక్కడికి ఏదైనా చేస్తే ఆస్తి మాకు అవుతుంది అన్న స్వార్థంతో ఇట్లా చేశారు. ఏమ్మా అలాగా మ్యాండేటరీ బలి అనేది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు కాళీ ఉంది మనకి, చోటానికేరే నా ఆరాధ్య స్థానం, అది నాకు సిద్ధి స్థానం, అది అమ్మవారి కాళీ. అక్కడ బుర్జీ పూజ చేస్తారు. అక్కడ ఏమంటే కుంకుమని వస్త్రాన్ని చూడు భావన మాత్రతో చేసి ఏదైనా సిద్ధి అవుతుంది. అట్లా అమ్మవారికి బలి నీంట్లో ఇస్తారనమాట. రెడ్ కలర్ ఏమైతే కుంకుమతో ఇట్లా వస్త్రంతో అమ్మవారిని విశేషమానంగా ప్రచండం చేసేటువంటిది అక్కడ చేస్తారు. అంటే దేవతకి ఉద్రేకం చేసినప్పుడే వాద్యము నాదము జొతకి తాళము, అదైన తర్వాత మంత్రము క్రియ ఇది జరిగినప్పుడు దేవత అనేది ప్రసన్నమవుతుంది. సో విధంగా అంటే ఎరుపు రంగుతో మీరు అలా రక్తము కాకపోయినా ఈ రకంగా నీళ్ళలో కుంకుమ కలిపి చేసి శబ్దాలతో అమ్మవారిని ప్రేరేపించడం. ఓకే. అంటే ఆల్టర్నేట్స్ ఉన్నాయి, జంతు బలి అనే కాదు, ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే నీకేమైంది, నీకు బలి వెళ్ళని చెప్పేది పిలుచుకొని పోవడము, అన్ని అంటే తెలియకుండా చేసేయడము, మూఢనమ్మకం. అది మూఢమే యాక్చువల్గా చెప్పాలంటే. విద్య లేకుండా చేసేది ఏం చేసినా కూడా అది అవిద్య అవుతుంది, మూఢమవుతుంది, మూఢనమ్మకం. సో ఆ విధంగా ఇప్పుడంతా అది ట్రెండ్ అయిపోయింది. వేరే అంతా వచ్చేసి వాళ్ళకి తెలియదు. వీళ్ళకి మెయిన్ ఏమంటే జనాలకు కూడా తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా దాన్ని సొల్యూషన్ తీసుకోవాలి అనేది. మొదటి నుంచి ఉన్నదే మంచి వాళ్ళు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, ఏమీ తెలియకుండా దానే అట్లా వాళ్ళు ఉన్నారు. అయితే డిపెండ్స్ అపాన్ ఏదైనా కానీ వాళ్ళకి ఆ రుణం ఉంటేనే మా వరకు రాగలరు. ఒక ఇది ఉంటే మాత్రం మా దగ్గరకు రాగలరు. మేము ఖచ్చితంగా సొల్యూషన్ ఏమున్నా దాన్ని పూర్తిగా వాళ్ళు నివారణ చేస్తాం, పరిష్కారం చేసి ఇస్తాం మేము. ఇప్పుడు చాలా వరకు అంటే మేము చూసింది అయితే లేదు కానీ ప్రతిదీ విన్నది. అండ్ ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి మనకు. అంటే ఒక మనిషికి సంబంధించి ఏదైనా శత్రుత్వం ఉంది ఇద్దరు వ్యక్తుల మధ్య అని అంటే ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన గోర్లు కానీ జుట్టు కానీ ఏదన్నా దొరికింది అని అంటే దాంతోపాటు ఈ మనిషిని పతనం చేయడము, లేదు అంటే ఆ మనిషిని చంపేయడము, ఇలాంటి విధానాలు మూవీస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి గోర్లు జుట్టు దొరికితే ఆ వ్యక్తిని ఏదైనా చేసేయొచ్చా, మనం ఒక ఆట ఆడించవచ్చు. ఎలా అండి, ఏ రకం? అంటే జీవం ఉంటుంది దానికి. ఒక జీవాకర్షణ చేసేటప్పటికి ఇందులో జీవం ఉంటుంది. ఒక జీవాన్ని తీసుకొని దానికి విశేషమైన ప్రయోగాలు ఉన్నాయి. అవి ఆ విధంగా చేస్తే ఏం చేసినా అవుతుంది. ఆయనకి హృదయం ఇట్లా పాయింట్స్ అని మనకి నాడీలు ఉన్నాయి, కొన్ని మర్మాంగాలని ఉంటాయి అనమాట. దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి దానికి మాత్రమే ఒక తంతది ఆ తీవ్ర స్థానానికి వెళ్ళి ఆ వ్యక్తిని కల్పన చేసుకుని ఆ వ్యక్తికి సంబంధించిన అంశాన్ని పెట్టుకుని ఆ బొమ్మ వాడేది. దాన్ని చీకటిలో అంటే చీకటిలో దీపం లేకుండా ఏం లేకుండా దాన్ని ముళ్ళు వస్తాయి, విశేషంగా ముళ్ళు. దాన్ని పట్టుకోవాలని కాన్సన్ట్రేషన్ చేస్తా అంటే అది అట్లా పనిచేస్తుందమ్మా. అవి అంటే ఇప్పుడు ఆ బొమ్మకి ఎక్కడ నొక్కితే వాళ్ళకి అక్కడ పెయిన్ వస్తుంది, పెయిన్ వచ్చేట్టుగా చేస్తారు. మెంటలీ అబ్నార్మల్ అయ్యేట్టుగా, మెంటలీ మనస్సుకి, దేహానికి, శరీరానికి అన్ని విధాలా అది 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 ఉంటుందన్నమాట. చేసేటువంటి విద్యలు ఉన్నాయి అవి. ఇప్పటికీ ఆ విధానాలు నడుస్తున్నాయంటారా? అవును, ఖచ్చితంగా నడుస్తున్నాయి. అందుకే కదా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది. ఎందుకంటే వాళ్ళకి తెలిసే జరిగింటాయి ఇవి. నేను చెప్తున్నాను కదా, ఒక పంచాయతీ అనుకోండి. ఒక పంచాయతీలో ఏం లేదన్నా ఒక 10 మంది మాంత్రికులు ఉంటారు, ఇట్లాంటి వ్యామాచారాలు నేర్చుకునే వాళ్ళు. దాని ద్వారానే చూడండి అందరికీ కష్టాలు ఎట్లా వస్తున్నాయి అంటే వేరే వాళ్ళ తరపు నుంచినే వస్తున్నాయి.
వాళ్ళ విధి కర్మ అనే దానికన్నా ఒక రకం కర్మ అని అది వేరే అవుతుంది. అయితే ఇది పర్టికులర్గా ఒక్కడిని పూర్తిగా చేయడం అనమాట. ఏమంటే డబ్బులు పూర్తిగా లాస్ అయిపోవడము, లేదా ఎవరో వాడిని మోసం చేసి వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ మెయిన్గా ముఖ్యంగా వామాచారంలో ఏమంటే ఫస్ట్ డబ్బులకు దెబ్బ పడేది, మళ్ళీ బిజినెస్కి. ఇక్కడ ఇక్కడ మన ఒక షోరూమ్ అటు షాప్ ఉంది అనుకోండి, అటు పక్కన ఉండేవంది సేమ్ అనుకోండి. అప్పుడు ఏమైతుంది, వీళ్ళిద్దరికి అట్లాంటి వాళ్ళు వస్తారు నా దగ్గరికి, ఏమన్నా చేసి చేయండి అంటే అట్లాంటి చేయమప్ప మేము, నీది వాళ్ళ ఇది అంటే ఇబ్బంది పెట్టే పనులు మీరు చెయ్యరు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే రెమెడీసే మీరు చేస్తున్నవి. అవునమ్మా విజిత గారు. ఓకే ఓకే సూపర్. ఇప్పుడు ఈ బొమ్మ గురించే మనం మాట్లాడుకుందాము. చూసినంత వరకు గడ్డితో బొమ్మ లేదంటే పిండితో బొమ్మ ఒక రకమైన ఈ బొమ్మను చేయటము, ఆ బొమ్మకి జీవాన్ని పోయటము, అంటే దాంట్లో జీవం లేనిదే అయితే అక్కడ నొక్కితే ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది కలగదు, అంటే దాంట్లో జీవం పోస్తున్నట్టే కదా ఆయువు దానికి. ఇప్పుడు ఆ బొమ్మకి దానికి జీవాకర్షణ చేస్తే మన స్థాయికి వచ్చేస్తుంది అది, అంటే ఒక మనిషి వ్యక్తి ఉన్నట్టే అక్కడ, అంటే ఆ వ్యక్తి అక్కడ ఉన్నట్టే. అప్పుడు ఒకసారి ప్రయోగం చేస్తే ఆయనకి ఇక్కడ ఏమైతే స్టార్ట్ అవుతుంది అది ఇమ్మీడియట్ గా కాదు. అది ఎంత టైం పడుతుంది? అంతా ఒక 15 days అంతే, ఒక పక్షం, ఒక 15 రోజులు, 15 రోజులు, 15 ఒక మాసంలో అది అలా అవుతుంది అనమాట. మీకు ఇదిగోండి చూడండి, మీరు చెప్పినటువంటిది ఇలాంటిదే, ఇది రియల్గా జరిగినటువంటిది. ఎప్పుడు ఇది జరిగింది, ఎంతకాలం అవుతుంది? ఇది అయింది 1 year బ్యాక్ ఇది వీడియో యాక్చువల్గా. సో ఇలా చూడండి, నా దైవమా బగళాముఖి. సో అది అట్లా జీవం అనేది దాంట్లోకి వచ్చేస్తుంది మనకి. అప్పుడు దాన్ని హింస పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా తెలుసు కదా మనిషి వ్యక్తిత్వం అనేది కొంతమంది ఎట్లా అయిపోతారంటే చాలా అట్లా హింస పెట్టేది, వాళ్ళ మనసులో ఏముంటో ఆ విధంగా సంకల్పం చేసుకుని దాన్ని చేయిస్తారు, చేస్తారు దాన్ని. నాకు ఇట్లా అన్యాయం చేసినట్టు, నాకు మోసం చేసినట్టు, వాడు పడిపోవాలా, కాళ్ళు చేతులు పడిపోవాలా, ఇట్లా చేసినాడు, అవునా ఏమి అన్యాయం చేసినాడు, ఏమైంది, సో అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట రియల్లా ఏమి అని చెప్పేదానికి. అట్లా చూసుకొని చేయడము. ఇప్పుడు మీరు అన్నారు వెంటనే రిజల్ట్ ఉండదు అని, 15 రోజులు ఒక పక్షము 40 ఒక మండలము ఆ విధంగా వెళ్తాయి అవి. అలా ఒక వ్యక్తి ఒక్కొక్కరికి ఒకే విధంగానే ఉండదు, ఇమీడియట్ కొంతమందికి ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకని? అలాంటి వాళ్ళ శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళ విధానం. నవగ్రహాల గురించి మాట్లాడినాం కదా మనము, నవగ్రహాల యొక్క ప్రభావము తక్కువ ఉన్నప్పుడు ఇవి పనిచేస్తాయి. వాళ్ళకి ఒకరి జాతకం ఒకే విధంగా ఉండదు, వేరే వేరే విధంగా ఉంటుంది. దాని పట్ల ఒక గ్రహం అది, ఆ గ్రహాల యొక్క ఇప్పుడు రాహు లేదా శనేశ్వరుడు రాహు ఏమైనా నీచమైనారనుకో ఈ ప్రయోగం టక్కని పనిచేస్తుంది. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఆ వ్యక్తికి వీక్ గా ఉంటే ఫేవర్ గా లేనప్పుడు తొందరగా అటాక్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఏదైనా మనోధైర్యం ఉంటే చాలా ఏది ఎఫెక్ట్ చెయ్యదు, ఏ దయ్యం భూతం అంటూ ఉంటారు, అలా ఏమి ఉండదా? ఓకే, మనిషికి మీరిన శక్తులు ఎన్నో ఉన్నాయి, అపారమైన శక్తులు ఉన్నాయి, మీరిన శక్తులు ఎన్నో ఉన్నాయి, అది ప్రపంచమే వేరు అది. ఓకే, ఇప్పుడు మీరన్నట్లు ఆ బొమ్మకి జీవం పోయడము, ఆ బొమ్మని హింసిస్తే ఆ మనిషి అంటే హింసించబడటము, అంటే ఒక రకంగా ఇక్కడ బొమ్మ రూపంలో ఆ వ్యక్తే ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఇంత విధానము ఒక జీవాన్ని తీసుకొచ్చి బొమ్మలో నిక్షిప్తం చేసే అంత శక్తి తాంత్రికానికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అదే గురువుల నుంచి వస్తుంది. అదే ఆయన ఏమి గురువు ద్వారా ఏంది నేర్చుకోవడం అంటే ప్రతిష్ట, స్థాపన, జీవం పోసేటువంటిది, జీవం పోసే ఔషధము, దాని సంపుటి, దాని స్థావరాలు, దాని విశేషాలు చెప్పేసి అందుకే గురువు ఉండాలనేది. ఇది లేనందువల్లే ఊరికే వాళ్ళు చేస్తారు పని చేస్తాండ్లా అలాగా ఎంతో మంది దగ్గరికి పోతారు, నాకు నయం అయింది అంటారు. ఎందుకంటే వాళ్ళ క్రియ అనేది తెలియకుండా చేసిందా. నా దగ్గరికి చాలా మంది వస్తారమ్మా, ఇట్లా మోసపోతారు, చాలాగా మోసపోయి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ మర్మ విద్య తెలుసల్లా, ప్రాణప్రతిష్ఠ తెలుస్తా, దాన్ని చేసేటువంటి విధానం గురువుల ద్వారా అది కలుగుతుంది, దాని ప్రకారంగానే చేయాలా. ఇప్పుడు దీన్ని చేతబడే అంటారా? ఈ బొమ్మకు చేసే విధానాన్ని అంతా దీన్ని ఏమంటారండి? దీన్ని మనకి విద్వేషణ వామాచారంలో ఇది విద్వేషణ అంటే దీన్ని ప్రత్యేకంగా ఏమంటే దుష్ట మాంత్రికలు చేసేటువంటిది కావాలని ఈ క్రియలకి. ఈ క్రియలు దుష్ట మాంత్రికలు చేసేటువంటిది. డబ్బులు తీసుకుంటారు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు అట్లా తీసుకుంటారు, సరే అని చెప్పి ఇట్లాంటి తంత్రాలు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇంత శక్తి ఉన్నప్పుడు ఒక మనిషి ఆయువు తీరిపోయింది, అతను లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రయోగం ఏదో పాజిటివ్ గా ఆయనని ఇంకొన్ని రోజులు బ్రతికించడానికి ఇక్కడ బొమ్మకే జీవాన్ని పోసిన వారు 100% అలా చేయొచ్చు. చేయొచ్చా? 100% చేయొచ్చు. అవునా? ఖచ్చితంగా. కానీ నా అది దగ్గర విరుద్ధమా? మేజర్గా అలాంటి వాళ్ళే వచ్చేది మా. హ్మ్. అంటే హాస్పిటలైజ్డ్ అయిపోయి కోమాలో ఉండి కాళ్ళు చేతులు పడిపోయి మెంటలీ అబ్నార్మల్ అయిపోయి ఇలాంటివంటివే నా దగ్గర మేజర్గా వచ్చేది. నేను తీసుకునేది అలాంటిదే, పెద్దగా ఉన్నటువంటిదే. ఓకే. చూడండి, మనకి వామాచారంలోనే యక్షిణీల గురించి చెప్తారు. యక్షిణీలు మనకి మహాభారతంలో కూడా యక్షిణి గురించి మీరు వినుంటారు. సో యక్షిణి మన ఫలాలను ఇస్తుంది. అది ఏమడిగినా ఇస్తుంది. ఘంటా యక్షిణి ఉన్నాయి, అయిన తర్వాత కర్ణ యక్షిణి అని ఉన్నాయి. సో మనం అడిగింది ఏమైతే అంతరిక్ష యక్షిణీలన్నీ ఉన్నాయి కొన్ని, ఇవన్నీ అడిగేది మనకి ఇస్తుంది అనమాట. ప్రాణాపాయ స్థితుల్లో ఆ ప్రయోగం చేసి, ఆ మంత్రాన్ని ప్రయోగం చేసి ఆయనకి జీవం వస్తుంది. ఓకే. మళ్ళీ ఆయన టక్కని రికవరీ అవుతారు. ఆమా కొద్ది సమయంలోనే ఆయన లేస్తాడనమాట, బాగా అవుతారు. మళ్ళీ ఇంకా ఆయనకి అట్లాంటివి ఏ సమస్యలు అనేది రావు ఫ్యూచర్లో. ఇది యక్షిణి ప్రయోగాలు. నేను నా దగ్గర ఘంటా యక్షిణి, కర్ణ యక్షిణీలు అన్నీ ఉన్నాయి. ఆ దేవతల ప్రయోగం చేసినప్పుడు ఆ యంత్రం రాసి ఆ దేవతను ఆరాధన చేసి పూజలు చేసినప్పుడు ఆరాధన చేసి ఆ యంత్రం నుంచి వాళ్ళకి రక్ష, వాళ్ళ కవచం పూర్తిగా వాళ్ళ దేహంకంతా కూడా శిరోభాగం నుంచి పాదాల వరకు, పాదం నుంచి శిరోభాగం వరకు మేము కవచం ఏర్పాటు చేస్తాం. భగవతిని ప్రార్థన చేసి కవచం, కాళీ కవచం ఉంది, బగుళా కవచం ఉంది. ఆ కవచాన్ని చేసినప్పుడు అమ్మవారిని రాజస విద్య చేసి మనము ధూపదీప నైవేద్యాలు దేవికి ఆరాధన చేసి ఆ యంత్రం నేను ఏం సాధన చేసి ఉంటామో ఆ యక్షిణికి సంబంధించినవి తీసుకొని వెళ్ళి బెడ్ రిటర్న్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయి ప్రజ్ఞ లేకుండాను అది చేసినప్పుడు ఏమైందంటే ఆయన అతి త్వరలోనే ఆయన రికవరీ అయ్యేటువంటిది చాలా జరిగాయి నా ప్రయోగాల్లో. అంటే లాస్ట్ స్టేజ్ ఇంకా ఐసీయూలో ఉన్నారు, లేదా కోమాలోకి వెళ్ళిపోయారు, ఇలాంటి కేసెస్ కూడా మీరు హ్యాండిల్ చేశారు? అవునమ్మా. ఓకే. అవునమ్మా. రీసెంట్గా నేను మోహిద్దీన్ అని ఆయనది చేస్తున్నాను ఇప్పుడు. ప్రజెంట్ వర్క్ చేస్తాను. అది కంప్లీట్ అవుతుంది. ఆయన ఫుల్ ఆయనకి 1 కోటి మందికి ఒకరికి వస్తున్నట్లు చేతులు కాళ్ళు పడిపోయినాయి. ఓకే. అయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ అంతా వేసినారు పాపం. 2 ఏళ్ళ నుంచి అట్లే బెడ్ మీద ఉన్నాడు. దగ్గరికి వచ్చారు, రికవరీ అవుతా ఉన్నాడు. ఆయన సడన్ గా కాదు, మార్పు ఉంది మార్పు ఉంది. అదే చెప్తున్నా కదా, యక్షిణీలు ఇవన్నీ కూడా అతి శీఘ్ర మనకి కోరినవి ఇచ్చేటువంటిది అనమాట. మెయిన్ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన యక్షిణీలే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శక్తుల్ని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము వాళ్ళని ఈ ప్రయోగం ద్వారా మేలు చేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఇలాంటి క్లయింట్స్లో ఈ పని చాలా ఆలస్యం అయ్యింది, ఇది అస్సలు చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను అనే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? పూర్వం ఉండేది స్టార్టింగ్ లో ఉండేది అనమాట. ఎందుకంటే రీసెర్చ్ చేయాలి ప్రతిదానికి, దాని పట్ల నాకు అప్పుడు ఉండేది స్టార్టింగ్ లో. మళ్ళీ నాకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానికి సంబంధించిన క్రియలు నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన మెయిన్ ఏమైతే ఉన్నాయో అలాంటివి నా దగ్గర ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటివి శక్తులు నా దగ్గర ఉన్నాయి, యంత్రాలు అన్ని కూడా. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ఒక మంత్రం చదివారు, అంటే తంత్రానికైనా ఇప్పుడు సాత్వికంగా చేసే పూజలకైనా మంత్రం అనేది ఖచ్చితంగా కంపల్సరీ. మరి మంత్రం ఒక్కటే అయినప్పుడు ఒకరికి చెడుగా ఒకరికి మంచిగా అనేది ఎందుకు జరుగుతుంది అంటారు? చదివే వ్యక్తిలో, అంటే ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఇది మంచి అవ్వాలి లేకపోతే ఇది వీళ్ళకి చెడు అవ్వాలని సంకల్పం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుందా? మంత్రం ఏమైనా చేంజ్ చేసి చదువుతారా? మంత్రం చేంజ్ చేస్తూ ఉంటుంది. నీచము, దుఃఖము ఇట్లాంటివి ఏమున్నాయో ప్రతీకారానికి సంబంధించి చేస్తే వామాచారం అవుతుంది. సుఖానికి చేస్తే అది వామాచారమే మంచిది అవుతుంది. అది విశేషం. ఒకటే మంత్రం వేరు మంత్రాలు వేరు. వేరు మంత్రాలు వేరు. ఏ దేవతను మనం ఆశ్రయిస్తామో దాని కొరకై దాని మంత్రం వేరైపోతుంది. ఆ మంత్రానికి జీవము ప్రాణం పోసేది ఒకే రకమే ఉంటుంది. అయితే నీ కూడా చెప్తాను కదా, మీరు అడిగింది చాలా ఇదిగా ఉంది, అది చెప్పలేను నేను. దానికి అది గురుముఖంగానే నేర్చుకోవాలి, మా దగ్గరకు వస్తే దాన్ని నేర్పిస్తాం. కానీ అట్లా విశేషంగా ప్రతిష్ఠ చేసేది, జీవాకర్షణ చేసేదే మెయిన్ అక్కడ ఉండేది ఏదానికైనా. ఈవెంతో మనకి కలశాలు పెట్టి మనము దేవతని చూడండి, మీకు ఏం దేవత ఇష్టము? యా దేవత ఇష్టం? అమ్మవారా? దుర్గామాత. అయితే మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీరు వ్యవహారాల్లో మంచిగా వచ్చే కోసం ఈ మంత్రం చెప్తాను, దీన్ని ప్రతిష్ఠ చేసేది చెప్తా. ఓం నమో భగవతే విజయదుర్గి ప్రపంచాక్రమిత భువన భువంతరాళ వ్యాప్త శరీరిణి సకల రిపుమద భంజని లోకేవా సభాయాం రాజద్వారే ఉద్యోగే వ్యాపారే వ్యవహారే వాదే వివాదే చ సర్వదా యశోభివిజయం దాపయ హ్రీం హుం ఫట్ స్వాహ మంత్రం. దీన్ని మీకు అన్వయం ఎట్లా చేయాలా? యంత్రం రాసుకొని
మీ యొక్క కల్పన చేసుకుని దాన్ని ప్రతిష్ఠ చేస్తాము. ప్రతిష్ఠ చేసి ఆ దుర్గామాతని అట్లా మంత్రం, ఈ మంత్రం చూడండి, ఇవి విశేషమైన మంత్రాలు. ఇంకా దుర్గాకి ఇంకా మంత్రం ఉంది. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషతతి దుర్గాణి విశ్వా నావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతేం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. వేదం ఇది, అది మంత్రం. ఇది వేదం. జాతవేదసే అనేది సూక్తము, దుర్గా సూక్తము. నమో భగవతి విజయ దుర్గి అంటే పిలుస్తున్నారు. అంటే అది కూడా సాత్వికమైన విధానం. భగవతి భగవతే అట్లా ఏమా. ఇప్పుడు మీరు మొదట చెప్పింది రెండవది రెండు కూడా సాత్విక విధానంలో మంత్రాలు. ఇది ఇంత పెద్దగా ఉంటుందా? అవును. ఇవి చూడండి, ఇవి నా సిద్ధి మంత్రాలు చెప్తున్నా మీకు. నమో భగవతి విజయ దుర్గి అది వ్యాపార స్థానానికి ఆకర్షణకు సంబంధించిన, వ్యాపారం బాగా జరగాల అంటే ఈ ప్రయోగం పనిచేస్తుంది. ఉద్యోగం బాగా ఉన్నతాధికారం రావాలా, ఇంకా ప్రభావం, ఉద్యోగం స్ట్రాంగ్ పర్ఫెక్ట్ కావాలి, ఇంకా ఇంకా అభివృద్ధి అందులో, అందుకే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు అంటే నా తరఫున మీరు ఆ మంత్రాన్ని చేస్తే అవుతుందా? ఆ మంత్రాన్ని మీరు నాకు ఉపాసన అట్లా ఏమన్నా ఇస్తే? ఉపాసన యోగ్యత మీద డిపెండ్ అవుతుంది. ఉపాసన అందరికీ ఇచ్చేస్తే అది కాదు, అది ప్రయోజనం లేదు. నా దేవత మీ వరకు రావాలంటే మీకు ఆ యొక్క చేసేటువంటి తీవ్రమైనటువంటి దీక్ష అనేది ఉండాలి. మేము చేసిస్తాం, మేము చూస్తాం, మాకు తెలుస్తుంది, చూస్తానంటే వీళ్ళు చేయగలరా లేదా, వాళ్ళు ఆ ముఖంలో లక్షణాలు తెలుస్తాయి, మాకు చేస్తారా చేయగలరా లేదా అని చెప్పేసి. మేమైతే ఎవరికి చాలా మందికి అయితే మేము దీక్షలు ఇచ్చేటి అట్లాంటి పనులు చెయ్యం మేము. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి అది పోగొట్టుకునేది అవసరం లేదు మాకు. ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని అట్లే నియమ నిబంధనలుగా దాన్ని అట్లే పెంచుకుంటా పోతే అది పెద్ద వృక్షం అయిపోతుంది. అట్లే వదిలేస్తే అది మనం ఇచ్చి కూడా అది ఏమవుతుందంటే ఇట్లా ఇవ్వకూడదు ఎవరికంటే వాళ్ళకి. ఇప్పుడు మీరు కొన్ని తారాబలం చూసేది ఉంది మా వాళ్ళ జాతకం చూసి, ఆ జాతకంలో తార యోగం నవగ్రహాల అది ఏమి మన కుండలి ఏమైతే ఉందో లగ్న కుండలిలో, ఆ లగ్న కుండలిలో రాహుకేతుల్ని చూసుకొని వాళ్ళ పరిణామాలు గురుస్థానం చూసుకొని తారకున్న బలం చూసుకొని ఉపదేశం ఇచ్చేది జరుగుతుంది. ఇది విధి విధానాలుగా జరుగుతుంది. ఏదైనా అప్పటికీ ఏ విద్య అయినప్పటికీ ఇది దీన్ని చూసే ఇది జరుగుతుంది అనమాట. ఇంకా చాలా మంది నాకు ఏదైనా మంత్రం ఏంటి స్వామి ఇది అట్లాంటప్పుడు మేము బీజాక్షర మంత్రం చిన్న ఒక ఓం ఐం క్లీం సౌహో చిన్నగా ఐం హ్రీం శ్రీం లే ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం. ఐం అంటే ఐం వాగ్భవి, వాగ్భవి అంటే సరస్వతి. ఐం వాగ్భవి చ విద్మహే క్లీం కామేశ్వరి క్లీం గౌరీ ధీమహి సౌహో తన్న శక్తి ప్రచోదయాత్. సౌహో సౌభాగ్యం. ఇలాగా ఇట్లా చిన్న చిన్నవి మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉపాసన 108 సార్లు చెప్పుకునే దాని ద్వారా మనశ్శాంతి, ఒక స్పిరిచువల్ పవర్, ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది వాళ్ళు ఆధ్యాత్మిక శక్తి అనేది వస్తుంది అన్నమాట వాళ్ళకి శక్తి. దీనికి ఇప్పుడు మీరు సెకండ్ చెప్పిన విధానము అంటే అందరికీ ఇవ్వచ్చు. దీనికి పెద్దగా అర్హతలు ఏం అవసరం లేదు తీసుకునే వ్యక్తికి. కానీ తీసుకున్న తర్వాత నియమాలు ఏమైనా పాటించాలి. నియమం ఉంటేనే నియమం ఉంటేనే సిద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు నా వ్యాపారంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అది ఇంట్రెస్ట్ జ్యోతికి ఏమంటే దాంట్లో దిగాలి, అప్పుడే జరుగుతుంది. నియమ నిబంధనలు అనేది అన్ని దానికి కామన్ కదా. సో అదే విధంగా దీనికి కూడా, ఈ మంత్రాలకి దేవతలకు కూడా అంతే. ఎంత విశేషంగా చేస్తే అంత విశేషంగా ఫలాలు దొరుకుతాయి. నేను 1,00,000 జపాలు చేస్తే అమ్మవారి ప్రతి ఇవే ఉంటాయన్నమాట. ఆ శక్తులన్నీ కూడా మనకే తెలియకుండా మన లోపల కేంద్రీకృతమై ఉంటాయి అవి. ఇంకొకటి కాన్సన్ట్రేషన్, దీపం పెట్టుకోవడము, ఐం అని రాసుకోవడము, ఐంని గమనించడం, ఇలాంటిది. లమ్ అని రాయడము, గణపతిని గమనించడం. లమ్ అనేది గణపతి బీజం, రమ్ అనేది రామునికి సంబంధించిన రాముని బీజం. అట్లా ఈ అక్షరాలు రాసుకుని దాన్ని చూసేటువంటిది, దాన్ని కల్పన చేసుకుంటా ఉండేదాన్ని, కల్పన చేస్తూ ఉండేదానికి సిద్ధి అవుతుంది, మంత్రాలు సిద్ధి అవుతాయి. ఇలాగా దాన్ని జపం. ఇప్పుడు ఇలా మంత్రం మీ నుంచి ఉదాహరణకి నేనే తీసుకున్నా అనుకోండి, ఉపదేశం తీసుకున్నప్పుడు కొంతకాలం వరకు చాలా బాగా చేశాను. కొన్ని అంటే నేను ముందు మీ దగ్గర తీసుకునేటప్పుడే 1,00,000 చేస్తాను, లేకపోతే ఇంత చేస్తాను అని సంకల్పం చెప్పుకొని అక్కడి వరకు చేసి తర్వాత నేను మానేసినా పర్వాలేదా? అలా చేయొచ్చు. సిద్ధి ఒక సంకల్పం. అంటే ఒక 48 రోజులు చేస్తాను అంటే రోజుకు నేను 1000 చేయగలను. ఇలాగా సంఖ్య పెట్టుకొని ఎన్ని సంఖ్య చేసుకుంటామో అన్ని సంఖ్య జపము మనకి లెక్క ఉండాలి, అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండాలి. అయిన తర్వాత ఉద్వాసన చేయాలి. ఆ దేవతలంతా ఇప్పుడు దీనికంతా కూడా ఒక 48 రోజులు అయితే 48 డేస్ ఏం చేయాలంటే బంధుమిత్రులంతా పిలిచి ఇంటి దేవునికి ఆరాధన చేసి, ఇల్లు బాగా అలంకారం చేసి, వాళ్ళకి భోజనం ఆతిథ్యాలు
ఓకే. చేసి పురోహితుల్ని పిలిచి వాళ్ళకి దక్షిణ కానుకలంతా సదా తాంబూల సమేతంగా వాళ్ళకి గౌరవ ధనాన్ని అంతా ఇచ్చి ఉద్వాసన చేసి అమ్మవారి ఎన్ని మంత్రాలు ఇప్పుడు 1,00,000 జపం అయింది అంటే దానికి దశాంశం 10% ఆఫ్ దట్ 1,00,000కి 1000 10%కి తర్పణం వదలల్లా. అందులో కూడా తర్పణం వదిలే దాంట్లోనూ విశేషంగా ఇంకా ఫలాలు రావాలంటే విధమైనటువంటి తర్పణాలు ఉన్నాయి. సో ఆ విధంగా తర్పణం వదలాలి. అదైన తర్వాత మళ్ళీ ఆ తద్దశాంశము 1000కి 10% అంటే 100 హోమం చేయాలి అదే దేవతకి. అక్కడ గణపతి, నవగ్రహాలు, మృత్యుంజయుడు, అయిన తర్వాత దుర్గా, గణపతి, క్షేత్రపాలక, అభయంకర, వాస్తుపురుష, మళ్ళా గౌరీ, శ్రీయ అంటే మీ అమ్మవారు గౌరీ. సో ఇవన్నీ కామన్. మళ్ళీ అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన. మళ్ళీ భైరవులు అష్టాంగ భైరవ, రుటు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, భీషణ భైరవ, కపాల భైరవ, సంహార భైరవ అథవా కాల భైరవ, అష్టభైరవులు. సో ఈ విధంగా మళ్ళా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మ్యాండేటరీ. ఇలా పూజలు చేసి ఆరాధన చేసి మహాపూర్ణాహుతి చేసే ద్వారా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, ప్రకటమవుతుంది. ప్రత్యక్షం అంటే ఏమంటే కనపడేటువంటిది. ఎక్కడ కళ్ళకే కాదు తెలుస్తుంది, అది అవగాహనకు వస్తుంది, అమ్మవారు ప్రకటమవుతుంది. ఈ విధి విధానాల్లో చేసి ఇది దీక్ష అంటారు దీన్ని. ఈ విధంగా దీక్ష చేస్తే అద్భుతమైనది ఇది. ఎందుకంటే ఉపకారం భగవతిని ఇట్లా చేసేది అందరూ చేయలేరు ఇది. సో ఆ విధంగా ఇట్లా చేస్తే చాలా మంచిది. అనాది కాలం నుంచి ఇలాంటివన్నీ ఉండేటివి. ఎప్పుడైతే గురుకులాలు వెళ్ళిపోయినో, ఎప్పుడైతే బ్రాహ్మణులు, ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ సిస్టము, మెకాలే సిస్టము వీడు చదివి ఊరికే మనం చదువుకునేది ఏమీ కాకుండా అయిపోయి దీని గురించి అవగాహన లేకుండా అయిపోయింది. దీనికే సపరేట్గా వేదాలకి 64 విద్యలు ఉన్నాయి మన దగ్గర. 64 విద్యలు ఉన్నాయి అంటే మన వేదాల్లో. అంటే వేదము, వేదాంగము, న్యాయము, వ్యాకరణము, నాట్యము, సంగీతము, ఇలాగా. అందులో వామాచారం కూడా ఒకటే. వామాచారం కూడా అందులో ఒకటి. ఈ విద్యలన్నీ ఆచారాలకు సంబంధించినవా? విద్యలకి ఇప్పుడు నాట్యం చూసారు మీరు, అది కళ. అది కళ. వేద పఠన అది ఒక కళ. సో ఆ విధంగా 64 కళలు. అట్లా ఉంటుంది విచిత గారు. ఇప్పుడు ఈ చాలా వరకు మూవీస్లో చూస్తుంటాం, డైరెక్ట్గా అయితే తెలియదు కానీ క్షుద్ర శక్తులైనా ఈ చనిపోయిన ఆత్మలు, పిశాచాలు ఇవైనా కూడా కొంతకాలం పాటు ఎవరు వెళ్ళని రాని ప్రదేశం ఏదైతే ఉందో, అది పాతబడిన పడవబడిన గుళ్ళే కానివ్వండి, లేదు పడవబడిన ఇల్లే కానివ్వండి, ఇలాంటి ప్రదేశంలోనే ఎక్కువగా అవి స్థావరం ఉంటాయి అన్నట్లుగా చూపిస్తారు. ఎందుకని ఇవి ప్రత్యేకించి ఈ ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటాయి? నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి, మా జనాల మధ్యలో రావు అవి. అవి కూడా శివుని ఆరాధన చేస్తూ ఉంటాయి. ఈ భూత ప్రేత పిశాచులు అయితే ఏమున్నాయి, ఏమైతే చేస్తుంటాయి అవి అవు శివారాధన చేస్తుంటాయి. ఆ స్థావరాలకు మనం పోకూడదు. అప్పుడే గ్రహ సంబంధాలు వచ్చింది, దహం పట్టింది అనేది, ఏం పడిపోయింది అనేది, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకు అది ఉంటుంది, అక్కడే ఉంటుంది అంటే నిర్జన ప్రదేశం. ఇప్పుడు లైట్ అనేది వచ్చేసేసి అందుకనే అవి రావు. ఇట్లా నిర్జన ప్రదేశంలో దాని స్థావరంలో ఉంటాయి. ఆ స్థావరం లేక మనం పోకూడదు, అనుమతి లేనిదే. కొన్ని అదే ఇప్పుడు నా స్థావరాలు ఉన్నాయి కొన్ని, ఎవరు రాలేరు అక్కడికి. అంటే మీరు పూజలు ఇవన్నీ చేసే లేదు, పూజలు చేసే ప్లేస్ వేరే, ఆశ్రమం వేరే, యజ్ఞాలు హోమాలు చేసే ఒక్క ప్లేస్ నాది నిగూఢ స్థానం అని చెప్తాను. స్థావరం మా జాగాలో నిగూఢ స్థావరం, అది ఒక కొండలో అక్కడ చెప్తున్నా. ఎందుకు ఆ స్థావరం యొక్క ప్రత్యేకత ఏంటి? అది అనాది కాలం నుంచి ఈ ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి యొక్క అంశంతో అక్కడ ఒకటి రాక్షసి ఉంటుంది, మేఘాటి అని. మేఘాటి రాక్షసి నరసింహస్వామి, మేఘాటి రాక్షసి పాండవుల్ని హతమార్చేందుకు కోసమే దుర్యోధనుడు పంపించింటాడు అక్కడికి. దుర్యోధనుడు పంపించినప్పుడు కృష్ణుడు కూడా జతలోనే ఉండి ఈ పంచ పాండవుల్ని అక్కడ పెద్ద గుండ్లు ఉన్నాయి, పెద్దవి, దాంట్లో ఒక్కొక్కరిని దాంట్లో నిక్షిప్తం చేస్తాడనమాట, కనపడకుండా రాక్షసికి. అదే విధంగానే నరసింహస్వామి అంటే ఆయనే కదా, కృష్ణుడే నరసింహస్వామి అంటే కృష్ణుడు స్వామి అవతారంలో ఆ మేఘాటి రాక్షసిని సంహారం చేస్తాడు. అంటే తొక్కుతాడు ఉంటుంది, అది ఇంకా సంహారం అంటే అక్కడ తొక్కుతాడు అనమాట పాతాళంలోకి. ఇప్పటికీ తిరుమలాపురం అని మా క్షేత్రం, అది తిరుమలాపురంలో రాత్రికాలము రథోత్సవం జరుగుతుంది. అద్భుతమైన రథోత్సవం, అది ఎప్పుడు చూడలే. అంత విశేషమైన ఇది కొండల మీద, గుట్ల మీద అంతా పోతుంది రథము. ఆశ్చర్యం అయిపోతుంది, ఎప్పుడు పడిపోతుంది, అట్లా ఉంటుంది, అంత విశేషమైనది. అక్కడ ఎందుకు నేను అదంటే మేఘాటి రాక్షసి అక్కడ ఉంది ఇప్పటికీ ఉంది నమ్మకం. స్వామివారు మళ్ళీ సంవత్సరం వచ్చి ఆయన తొక్కుంటా పోతున్నాడు కదా, ఓకే ఓకే ఓకే, అది పనిష్మెంట్ లాగా. మిగతా టైంలో
మంచి చేసే కోసం మనం దాని యొక్క అంటే అక్కడ మీరు సాధన చేస్తూ అక్కడ ఉంటారా? నేను సాధన చేస్తూ ఉంటాను. ఆ ప్రదేశంలో సాధన చేయటం వల్ల మీకేమన్నా అంటే ఎక్కువ బెనిఫిట్ ఉంది అనిపించిందా? 100% ఎక్కువ చాలా అంటే ఇంకా అదే మా సాధన. హ్మ్. మేరు అంటే ప్రధానంగా ఏది అంటే ఆ స్థావరమే ప్రధానంగా. ఎవరికంటే వాళ్ళకి ఆ సజెషన్ కాదు అది. అట్లా ఆవశ్యకత ఒకసారి అంతే సంవత్సరానికి చెప్తున్నా మీకు. ఓకే ఓకే. అలాంటి జరుగుతుంది ఆ స్థావరం. ఓకే. లోపలే ఉంది అంటే ఆ స్థావరం అక్కడ ఎవరు వెళ్ళలేరు అది. ఇది మీరు అడిగిందని నేను చెప్తున్నా దీనికి. ఓకే ఓకే. అలాగా అక్కడ మాత్రమే ఉంటాయి అవి. దాన్ని మేల్కొల్పేదాన్ని సాధకుడే చేయాల. అట్లా చేసి 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 దగ్గర దగ్గర 15 ఏళ్ళ నుంచి ఆ స్థావరం నాకు. ఇప్పుడు అంటే చనిపోయిన ఒక మనిషి యొక్క ఆత్మే ఇలా ప్రేతంగా మారటము, పిశాచిగా మారటము, పాడుబడిన ఈ బంగ్లాల్లో వీటిల్లో స్థావరం ఉండటం, అంతే కదండి? అవునమ్మా. మరి ప్రతి ఆత్మకి ముక్తి అనేది లభించాలి. ఇవి అలాగే అక్కడ ఉండిపోతే వీటికి ముక్తి ఎలా ఆ లభిస్తుంది? ముక్తి కోసమే కదా ఒకరు తగులుకుండేది. వాళ్ళ ఆశలు అవి ఇవి ఆకాంక్షలు తీర్చుకొని ఎవరో ముఖాంతరంగా తీర్చాలి అది. ఆయుష్ ఆటోమేటిక్గా ఆయుష్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయుష్ ఉన్నంత వరకు ఉంటారు ముక్తి. అంటే ఆత్మకు కూడా ఆయుష్ ఉంటుందా? ఆత్మలకి దానికి ఒక నిర్దిష్టమైన సమయం ఏమైతే ఆయుష్ ఉంటుందో అంతవరకు ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత వరకు ఉండాలి అనేదా ఆయుష్ అంటే? భూమిపైన ఆయుష్ అవును. ఆహా. ఎంత నిర్ధారం రాసి పెట్టి ఉంటాడో భగవంతుడు, అది మీరు ఏమైనా ఇట్లా అచానక్గా చనిపోయేది, ఇట్లా కృత్యాల వల్ల చనిపోయేది అయితే కనుక వాళ్ళు అట్లనే పాపం ఉంటారు. వాళ్ళకి ముక్తి ఎలాగంటే దానికి భూతోచ్చాటన ఉన్నాయి, ప్రయోగాలను ఉచ్చాటన అనే మహావిద్య ఉంది. దాని ద్వారా దాన్ని నిర్మూలన చేయొచ్చు. ఉచ్చాటన ద్వారంలో నిర్మూలన చేయొచ్చు, దాన్ని బంధించవచ్చు. దాన్ని అన్ని ఇప్పుడు టెంకాయ కావచ్చు, అయిన తర్వాత పూర్ణఫలంలో బంధించవచ్చు, మట్టి కుండలో బంధించవచ్చు. ఆ విధంగా దాన్ని కట్టడి చేసి దాన్ని ముక్తి చేసేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పంచభూతాల ప్రభావం వల్లే అవి ఇంకా శక్తి అవుతా ఉంటుంది అనమాట. దాన్ని ఏకీకృతం చేస్తే, దాన్ని ఆవాహన చేస్తే ఆ వ్యక్తికి కావచ్చు, ఇంకోటిగా ఎవరికైనా కానీ అది బంధీకృతం అవుతుంది, అది విముక్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మకి అసలు శక్తి ఎలా వస్తుంది? ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనుషులుగా ఉన్న వాళ్ళం అంటే దైవారాధన ఏదో ఒక మనం అంటే మన భౌతిక కాయంతో చేసే ఈ పనుల వల్ల ఏదో రకంగా కొన్ని ఎనర్జీస్ అనేది సంపాదించుకుంటున్నాము. మరి ఆత్మ చనిపోయి ఎక్కడో అక్కడ వేలాడుతూ తిరుగుతూ ఉండే దానికి శక్తులు ఎలా వస్తుంటాయి? పిశాచంగా ఎలా మారుతుంది? ఆటోమేటిక్గా ఉంటుంది. మనకి కూడా ఒక శక్తి ఉంది. ఒక రోజు మనం వికాసం అవుతున్నాం కదా, అదే విధంగా అది కూడా అట్లా వికాసం అవుతుంది. ఓకే ఓకే. శక్తులు వస్తాయి దానికి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో పరకాయ ప్రవేశము అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పరకాయ ప్రవేశం అంటే ఒక వ్యక్తి బతికుండంగానే ఇంకో వ్యక్తి లోపలికి వాళ్ళ ఆత్మ వెళ్ళటమా, లేకపోతే కొన్నిసార్లు చూపిస్తారు ఈ వ్యక్తి బాడీ ఒక గుహలోనో ఎక్కడో ఉండి అందులోంచి ఆత్మ వెళ్ళి వేరే వాళ్ళతో ఏదో ఒక పని చేయించుకోవడం కోసం వాళ్ళ లోపలికి వెళ్ళటము, ఈ విధానం చూసాము. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణము ఇలా జరుగుతుంది, బ్రతికుండగా కూడా ఇది జరుగుతుంది, కాకపోతే పేర్లు వేరు. ఏంటి దీనికి వ్యత్యాసం ఏంటి? అసలు దీని గురించి ఏం చెప్తారు? పరకాయ ప్రవేశం గురించా? పరకాయ ప్రవేశం అనేది ఎట్లా అంటే మనుషులు భయకలేదు. అది పెద్ద సాధువులు, ఇక మనకి శంకరాచార్యులు ఎట్లా మహాన్ స్వామి ఈశ్వరుడు ఇట్లా సాక్షాత్ ఉన్నటువంటి వాళ్ళే అవి చేసేకయ్యేది. మనకి అష్టసిద్ధులు అని వస్తాయి. అణిమా సిద్ధి, అణిమా గరిమ లగిమ మహిమ ఈశత్వ వశత్వ సిద్ధి, రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్చా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఇవి సిద్ధులు ఇవే. అంటే అణిమ గరిమ అంటే ఆంజనేయ స్వామి చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు. అణిమ అణు, గరిమ పెద్దది, ఈశత్వ వశత్వ, అలాగా మీలాగా నేను మారిపోవడము, ఇలాంటివి. అయితే ఇప్పుడు లేవు అవి. సామాన్యులకు ఇవి సాధ్యం కావు కదా. కావు. పరకాయ ప్రవేశం అయితే నేను దాని గురించి కొంతవరకు కొంచెం లోతుగా వెళ్ళినా. నేను ఏ మనిషి లోపలికైనా వెళ్ళగలను నేను. అవునా? మీకుంది ఆ విద్య? ఆ మనిషి నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇట్లనే నేను చూడాలంటే అవన్నీ ఏం కాదు, మనకి చూస్తేనే భావం నాకు అర్థమవుతుంది పూర్తిగా. అది ఇది కూడా ఒక రకమైనటువంటి విద్య, మహావిద్య. పరకాయ ప్రవేశం అనొచ్చింది. కాయ అనకూడదు. అంటే తెలుసుకోవడం, భావాలను తెలుసుకోవడం అంట. పరకాయ అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్ళడము. అట్లయితే అది ఇప్పటికైతే సాధ్యం లేదమ్మా. ఇప్పుడు ఒక విశేషమైనగా ఉంది, దాన్ని నేను విశ్లేషణ చేయలేను ఎట్లా అని చెప్పేసి. సరే, దాని విద్యలు అయితే ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి అవి. ఇంకా అంత విశేషంగా అంటే అట్లా అంత మంచి గురువు దొరకాలి. ఉన్నాయి, గురువులు దొరకాలి. దానికి ఒక యోగం ఉండాలి సిద్ధి చేసుకోవాలన్నా కూడా. మనకి హిమాలయ ప్రాంతాల్లో దీంట్లో అంతా వెళ్తే కన్నా వెళ్తూ మనకి లోకాలే మారుతాయి. అదేవిధంగా శక్తులు అక్కడ మనకి ఉపాసన మార్గము, ఉపాసన ఇచ్చేటువంటి వాళ్ళు అంతా విశేషమైన గురువులు దొరికితే, గురువు అనుగ్రహం ఉంటే ఇవి నేర్చుకునేది జరుగుతుంది. ఓకే.
ఇప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు విధానాలన్నీ కూడా మనకు బ్రాహ్మీ ముహూర్తం నుంచి సూర్యాస్తమయానికి ముందర వరకు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం దైవారాధన విషయానికి వస్తే. కానీ ఈ క్షుద్ర పూజల విషయానికి వచ్చినా, ఈ తాంత్రిక విధానాలకు వచ్చినా కూడా ఎక్కువగా ఈ గుప్త నవరాత్రుల్లో చేసే పూజలకు వచ్చినా కూడా అర్ధరాత్రి సమయంలో చీకటితో ఉన్నప్పుడే దీనికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. అంటే ఈ సమయంలోనే చేయాలి అనే విధానం ఏమైనా ఉందా? ఈ సమయంలో చేస్తే ఎక్కువగా శక్తి ఉంటుంది అనా, ఎందుకని అలా చేస్తూ ఉంటారు? కాళరాత్రి ఆదిశక్తియోగా వృధా స్నిగ్ధ ఉదన ప్రియా. కాళరాత్రి 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 చాలా విశేషంగా, అంటే మనకి కాళరాత్రిని చాలా కాళరాత్రి మనకి చీకటే చాలా ఉంటుంది. రాత్రిలో పూట ఏమైతే నక్షత్రాలను చూసుకొని చేసే సాధన ఉంటుంది, చంద్రుడిని చూసుకొని చేసే సాధన ఉంటుంది, నీళ్ళ మీద కూర్చొని ఆ నక్షత్రాలను చూసుకొని చేసే సాధన ఉంటుంది. ఏమైతే ఆ నక్షత్రాలు మనం అలాగే సాధన చేస్తా అలాగే వెళ్తే కనుక దాని మార్గాలు దానివన్నీ తెలుస్తూ వస్తాయి. జ్ఞానాని కోసమే ఈ సాధన చేసేటువంటిది దాన్ని తెలుస్తూ వస్తాయి. రాత్రిలో పూట చేస్తేనే ఆ శక్తులకి ఆ ప్రభావము అట్లా కాన్సన్ట్రేషన్ ఆ విధమైనటువంటి ఇవి అక్కడికి వచ్చేది. ఇదే పొద్దున్నే ఇవన్నీ చేసినా కూడా దానికి ప్రయోజనం లేదు, వ్యర్థం, అది వృధా. వామాచారం సంబంధించి చెప్తాను మీకు. వామాచారం సాధనకి రాత్రి చాలా అద్భుతము. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో నిత్య కర్మలు చేసే దాంట్లో అయితే పొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో లేసేటువంటిది ఇంకా మామూలుగా తెలిసినటువంటిది. అదంతా పొద్దునే 10 గంటల, మనము మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా హోమాలు పూజలు జపాలు ఇట్లాంటివి చేసుకోవచ్చు, దాంట్లో ఏం సమస్య లేదు. సాయంత్రము రాత్రి కాలం చేసేటివి ఉన్నాయి, దుర్గా హోమాలు, అయిన చండీ హోమాలు, ఇవన్నీ కూడా రాత్రులు చేస్తే చాలా ప్రభావం, ఇవి ప్రభావంగా ఉంటాయి. కాళీ పూజలు, కాళీ మూలమంత్ర హోమాలు, ఇలాంటివంటిది రాత్రిళ్ళు దశమహావిద్యలు ఎప్పుడైతే రాత్రిళ్ళు చేస్తే అద్భుతమైన ఫలితాంశాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఏతే మహావిద్యాహ, ఇవన్నీ కూడా మహావిద్యలో అమ్మవారి ఎట్లా ఉంటుంది, భయంకరమైనటువంటి స్వరూపాలు. ఎందుకు అమ్మవారి ఇట్లా అవతరించింది? దుష్టుల్ని సంహారం చేసేందుకోసమై. అదే విధంగానే లోకం బాగుండాలి, మంచి సంకల్పం, కళ్యాణార్థం ఇట్లా చేస్తే రాత్రులు చేస్తే దశమహావిద్యలు అద్భుతమైన ఫలితాంశాలు వస్తాయి. ఇప్పుడు ఈ దశమహావిద్య ఆరాధన అనేది తాంత్రికమా సాత్విక విధానమా? అది చెప్పాను కదమ్మా, యంత్రం, ఇవన్నీ యంత్రాలు, ఇవి అమ్మవారి స్వరూపాలు. చూడండి, కౌళాచారం వామాచారం రెండు ఒకటే విధంగా ఉంటుంది. అందులో వచ్చేటివి ఇవన్నీ యంత్రాలు, యంత్రాలు అన్నీ కూడా రెండు విధాల. కౌళము రెండు వేరు వేరు ఏం కాదు, అందులో భాగాలు వేరు, విభాగాలు వేరు, సేమ్ ఈక్వల్గానే ఉంటుంది రెండు కూడా. కౌళాచారము వామాచారం రెండు ఇట్లా మనం డివైడ్ చేసి చెప్పేంత ఇదేం లేదు. రెండు ఒకటే అయితే విభిన్నంగా ఉంటుంది, ఒకటేలాగా ఉంటుంది, కొంచెం వేరియేషన్స్ అంతే. ఆ విధంగా ఇప్పుడు ఆ రెండిట్లో మార్పు ఏం లేదు, రెండు ఒకటే. కానీ ఆచరించే విధానానికి వచ్చేసరికి అదే చెప్తున్నా కేటగిరీస్. అది కౌళాచారం ఎట్లుంటుందంటే దశమహావిద్యలు ఉంటాయి, ఇక్కడ భైరవి యంత్రాలు ఉంటాయి, భైరవ యంత్రాలు ఉంటాయి. అమ్మవారి ఇంకా సరస్వతి స్వరూపాలు ఏమైతే ఉన్నాయో, మేధా సరస్వతి, అంతరిక్ష సరస్వతి, ఇలాగా ఆ స్వరూపాలు ఏమున్నాయో దాంట్లో యంత్రాలు ప్రయోగము. అంటే ఎలాంటి రోజు మనం ఎలాంటి రోజు యంత్రం రాయాలి, పంచమి, నవమి, ఏకాదశి, పౌర్ణిమ, ఇవన్నీ ఉత్తమం యంత్రం రాసేదానికోసమై. యంత్రం ఇట్లా రోజు ఇలా చేయాలి, ఇలా చేసిన తర్వాత దీనికి పాయసం, గుగ్గిళ్ళు ఇలాంటివి నైవేద్యం చేయాలి, దీన్ని ఇలా ప్రతిష్ఠ చేయాలి, ఇలాంటి భోజపత్రం మీద లేదా వెండి రేకు మీద రాయాలి, బంగారు రేకు మీద రాయాలి, అలాగా ఇవి చెప్తా వచ్చేది. ఇది ఎంత కౌలవం ఇది. వామాచారంలో వచ్చినప్పటికీ, వామాచారము నాకు తెలిసినట్టుగా ఎవరు అంత ప్రచండుడు లేరు, అందుకే నేను చెప్తున్నాను వామాచారం రాంటి చూద్దాము ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి. వామాచారం చేసే వ్యక్తులని చేయలేరు అవన్నీ వాళ్ళు. ఇక్కడ నేను చూసినట్టుగా అరుదుగా ఉన్నారు, చాలా మంది రారు బయటికి. ఎందుకని రారు బయటికి వాళ్ళు? అంటే చేయడం ఇబ్బందా లేకపోతే? చేయడం ఇబ్బంది కాదు, వాళ్ళు ఎప్పుడైతే నేను అది తెలుసుకుంటారో వాళ్ళు, ఎందుకంటే దుష్టులు వాళ్ళు భయపడతారు, చేసింటారు అందరికి చాలా మందికి అన్ని రారు, వెళ్తులేక రారు అని చెప్తున్నా అంతే, ఇంకేం తెలిసేలేదు. అలాగా. ఇప్పుడు మీరన్న ఈ వామాచారమే తీసుకుందాము. నార్మల్గా ఆచరించే విధానానికన్నా వామాచారంలో చేస్తున్న పూజల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అన్నంత వరకు విన్నాము. కానీ ఇది తిప్పి కొడితే మాత్రం అసలు కోలుకోలేని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పి కూడా విన్నాము. ఇది ఎంతవరకు వాస్తవము? మా గురువులు ఏంది, ఏదైనా ఏం చేసేకపోయినా ఇదే. ఇప్పుడు డ్రైవింగ్ రాకనే కార్ ఎక్కిపోతే ఏమైతుంది, ఎక్స్లేటర్ పోతాం డైరెక్ట్. అదే విధంగా ఇది సింపుల్. అది గురువు ఉండాలా, మార్గం ఉండాలి. ఆ గురువు మార్గంలో వెళ్ళి నువ్వు దీక్ష తీసుకొని దాన్ని సాధించుకోవాలి. సాధించుకున్న వరకు నువ్వు సాధన చేయాలి, సాధన చేసి సాధనం చేయాలి. అప్పుడు నువ్వు తయారైతే వ్యక్తిత్వం, నీ ఆ మంత్ర సిద్ధం అవుతుంది.
మంత్రం దేవత సిద్ధి అయింది అంటే ఇంకా నువ్వు పరోపకారం చేసేదానికోసం నువ్వు చేయొచ్చు అందరికి. ఓకే. సో ఆ విధంగా ఆమా. ఇప్పుడు కొంతమంది విషయానికి వస్తే ఇలాంటి సర్వీసెస్ ఏమన్నా చేస్తున్నప్పుడు చాలా నామినల్గా అంటే డబ్బులు తీసుకునే విషయానికి వస్తే చాలా తక్కువ డబ్బులు తీసుకుంటారు, కానీ పనికి మంచిగా అవుతుంది, అంటే సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, రిజల్ట్ ఉంటుంది. కొంతమంది తక్కువ డబ్బులు తీసుకున్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నా అస్సలు రిజల్ట్ ఉండదు. అంటే ఏంటి డబ్బులు, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఒక పూజకి ఏదైనా తీసుకున్నారనుకోండి ఉదాహరణకి, చాలా మంది నమ్మేది ఎట్లుంది అని అంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు, ఆయనకు అపాయింట్మెంట్కి ఎక్కువ ఫీజు ఉంది కాబట్టి ఆయన చాలా పెద్ద గురువు, చాలా బాగా చేస్తాడు అని చెప్పి. అసలు ఒక గురువు నిజంగా ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకోవాలి, మీ పక్కన ఇంకొక గురువు ఉన్నారు, వీళ్ళిద్దరిని నేను కంపేర్ చేసి వీళ్ళు ఎవరు కరెక్ట్, వీళ్ళని ఎవరిని నేను చూస్ చేసుకుంటే ఈ డబ్బులు, ఈ అపాయింట్మెంట్ ఫీజులు ఇవన్నీ పక్కన పెట్టి జెన్యున్ వ్యక్తి ఎవరు అనేది నేను ఎలా చూస్ చేసుకోవచ్చు అంటారు? చూడు మా, ఇప్పుడు డబ్బులు ఏందో ఏమీ రాదు. ఒక టెంకాయ తీసుకున్నా, ఒక పూలు తీసుకున్నా, ఒక ధూపు దీప్ ఏదైనా చేసినా కూడా డబ్బులు దానికి విశేషంగా ఉంటుంది. ఇప్పుడు నా వరకు వస్తే మేము కన్సల్టేషన్ తీసుకుంటాము అంటే 100 ఫోన్ అంటే మాకి ఆంధ్ర తెలంగాణ అయితే ఏమైతే ఉందో ఇది నాకు కర్ణాటకను అదే విధంగానే రోజుకి ఎంతమంది మాట్లాడేకి సాధ్యం ఉంది? కొద్దిగా నేనే తీసుకుంటా అందరినీ, నిదానమైన పర్లేదు, ఈ రోజు కాకుండా రేపు మాట్లాడతా, కానీ అందరినీ నేనే తీసుకుని మాట్లాడతా. డైరెక్ట్ గా నేను మాట్లాడతా. ఎందుకంటే అట్లా డబ్బులు తీసుకొని గురువులు అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను వాడే ఔషధము, నేను వాడే క్వాలిటీ, నేను చూడండి హోమం చేసేదానికి నా గోశాల 3,500 గోవులు నేను వాడి చేస్తా. మీ దగ్గర ఉన్నాయా 3,500 గోవులు? అట్లా కాదు, 3,500 కాదు చెప్తున్నది, ఆ క్వాంటిటీ ఆఫ్ ఇది ఏమైతే నెయ్యి ఉందో దాంతో నేను హోమం చేస్తా అని చెప్తున్నా. జస్ట్ హోమానికి నాది అట్లా ఉంటుంది అనమాట. ఇంకా పురోహితులు 10 మంది ఉంటారు నా దగ్గర, అది నా టీం. ఇది నేను ఇట్లయితేనే చేస్తా, దానికి విశేషమైనటివి. అలాగా ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే డబ్బులు కూడా ఎక్కువ. ఎందుకు డబ్బులు ఎక్కువ పడితే ఎక్కువ అనేది వస్తుంది, అది కామన్. అది అలాగమ్మా. ఇంకా చండీ యాగం చేయొచ్చు, 1,00,000 రూపాయలకి చండీ యాగం చేయొచ్చు, హోమం చేయొచ్చు. అదే యాగం చేయాలంటే చండీ హోమానికి యాగానికి వ్యత్యాసం 1 కోటి రూపాయలు అవుతుంది. 12 రోజులు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి అవుతుంది, ఎంతో మంది బ్రాహ్మణులకి, వచ్చిన భక్తులకి, అక్కడ పరివారానికి సంకల్పము సిద్ధి అవుతుంది. అలాగమ్మా. ఇప్పుడు హోమం ఎటువంటి సందర్భాల్లో చేస్తారు, యాగం ఎటువంటి సందర్భాల్లో చేస్తారు, ఏంటి వ్యత్యాసం? సంకల్పం అది ఏ మాసంలో అయినా మనసా ఇచ్చ చేయొచ్చు. దేవతను ఆరాధన చేసేందుకోసమే నిర్దిష్టంగా ఇప్పుడే చేయాలి, అట్లా వాళ్ళకే మనసా ఇది నెక్స్ట్ అంటే ఏది బాగుంది చూసి మేము చెప్పి చేస్తాం అనమాట వాళ్ళకి. ఇప్పుడు యాగం చేయాలంటే దానికి ఒక 4 to 6 months టైం ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవాలా. ముందు ఇంకా ప్రిపేర్ చేసుకొని ఏమేమి కైంకర్యాలు, ఏమేమి క్రతువులు, దానికి కావాల్సిన సామాగ్రిలు, దానికి కావాల్సిన పురోహితులు, దానికి కావాల్సిన వాతావరణం, దానికి కావాల్సిన పూలు పండ్లు ఇత్యాదులు, దానికి కావాల్సిన నైవేద్యాలు. మనకి చండీ యాగం చేస్తే దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు నెయ్యి అవుతుంది. అంటే ఎన్ని లీటర్ల నెయ్యి పడుతుందో సుమారు? మరి 150 హోమగుండాలంటే 150 హోమగుండాలు ఉంటాయి. అలాగా అది డిపెండ్స్ అపాన్. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన యాగాలు ఉన్నాయి. మ్యాన్ పవర్ ఎక్కువే ఉంటుంది, ద్రవ్యాలు ఎక్కువే అవసరం ఉంటాయి. ఓకే. అంటే ఇంకా దాన్ని బట్టి అమౌంట్ అనేది చార్జ్ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్స్ చూడండి, ఒకటి క్లిక్ అయితే వాడు 2 కోట్లు అంటారు కదా, ఫేమస్ అయ్యేదాన్ని బట్టి. సో ఆ విధంగా క్వాలిటీ ఆఫ్ ఇది మనం చేసేటువంటి పని, మనం చేసేటువంటి పని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది శవాల పైన పూజలు అంటూ ఉంటారు, శ్మశానాల్లో పూజలు అంటూ ఉంటారు. కొంతమంది సాత్విక విధానాల్లో చేసే వాళ్ళు కూడా మధ్యలో కొన్ని తాంత్రిక పూజలు చేస్తూ అవి అక్కడ మాత్రమే చెయ్యాలి పర్టికులర్గా అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఏ రకమైన పూజలు ఇవి శ్మశానాల్లో? చూడండి, దేవుని పూజ చేసేటప్పుడు నువ్వు మందు మాంసము పెట్టుకొచ్చి వేదమంతాలు చెప్పేది, ఆ స్మెల్, ఆ మందు, అవి చాలా అక్షమ్య అపరాధం. అవి దానికి నిర్జన ప్రదేశం అని వెళ్ళి దాన్ని ఒక్కరే చేయకూడదు. అన్ని ఈ చేత్తో ఇట్లా తినేది, ఈ చేత్తో ఇట్లేసి అట్లేసి అట్లా చేస్తే కానీ దేవత మంత్రదేవత మానసికంగా తినేస్తుంది మనసు. ఆ మనిషికి మనశ్శాంతి జీవితాంతం మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అట్లా వ్యక్తులకి. ఇట్లా చేయొద్దు. ఇక్కడ ఉంటుంది కొన్ని నైవేద్యం పెట్టాలా, చేయించుకో, అట్లా ఉంటుంది మా. సపరేట్గా వాళ్ళకి ఇప్పుడు మందు పెట్టిన తర్వాత ఆయనకు దానం చేసేది, ఇది ఇక్కడ నైవేద్యం అయిన తర్వాత ఇంకొకరికి ఇచ్చేది.
అలాంటివి చేయాలగా. ఉండి వేరే వాళ్ళతో చేపిస్తారు కానీ చెయ్యరు స్వంతంగా. ఆ? వేరే నేను అట్లా వ్యక్తులతో చేపిస్తామా? మీరు చేపిస్తారు అట్లా. అంటే వేరే వాళ్ళు ఏం తెలుసా, కావాలని వాళ్ళకి ఏదో ఒకటి ఏదేదో చేయాలి, పిలుచుకొని వెళ్ళిపోయి ఏనేదో చేసేసి అట్లా వాళ్ళే తాగేసి ఇట్లే చేయాలి అట్లే చేయాలా పెట్టి దీపం పెట్టేసి ఇదే ప్రయోగం అని చెప్పి అట్లా మోసాలు చేస్తున్నారు. ఓకే ఓకే, అంటే మోసమే అంటారా ఇదంతా? చాలా మందిగా మోసమే, లేకపోతే పనులు ఎందుకు అవుతాండలేదు. వామాచార మార్గంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా నివారణ చేసేది అత్యున్నత మహావిద్యలు ఇవి. నివారణ చేసేందుకే ఉండేటువంటిది ఇవి. దీన్ని ఒక రకంగా మార్చేసినారు, బ్లాక్ మ్యాజిక్ అని పేరు. అవును, ఇది ఈ విద్యే ఒకరిని చంపేకి, ఒకరిని ఇది ఇబ్బంది పెట్టడానికి అనే మనోభావంలో ఉన్నారు. ఈశ్వరుడు వామేశ్వరుడు, వామకేశ్వరి తంత్రం అని ఉంది. చాలా విశేషమైన గ్రంథాలు ఉన్నాయి, మీరు సెర్చ్ చేసేది తెలుస్తుంది. తంత్ర గ్రంథాలు ఏవేవి, అందులో విశేషమైన తెలుస్తుంది అన్నట్టు మంచి జ్ఞానం, మహత్కరమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అందులో ఇంకా కొన్ని చాలా కఠినమైనవి ఉంటాయి. ఆ కఠినమైనటువంటిది అంటే ఏమి, అది కొంచెం ఇదిగా ఉంటాయి అవి. అవి విన్నప్పుడు మనుషులకి అయ్యో ఇట్లనా ఇదా అనేటువంటిది వస్తుంది. ఆ ఒక్క వాతావరణము, ఆ ఒక్క పరిధి అది అట్లా ఉంటుంది. ఇప్పుడు అంటే వామాన్ని ఆ రకంగా నెగిటివ్ గా కాకుండా వామాచారాన్ని పాజిటివ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్న విధానం అంతా ఈ విధానం పూర్తిగా ఇది పాజిటివ్, అంటే మంచి చేయడం కోసం మీరు చేస్తున్న వామాచార విధానం అంటారా? ఏ రకంగా పాజిటివ్, దాన్ని ఏ రకంగా పాజిటివ్ గా ఉపయోగించవచ్చు, ఏ రకంగా నెగిటివ్ గా ఉపయోగించవచ్చు? ఇప్పుడు ఆకర్షణ కావాలి, ఆకర్షణ యంత్రం, ఆకర్షణ యంత్రం దాంట్లో ఔషధము. ఓకే, స్తంభనం అంటే నా బిజినెస్ ఎప్పటికీ చిరకాలం ఇట్లే ఉండాలి అనేది. అదే తర్వాత స్తంభనం. ఇంకొకటి ఏమంటే కట్టడము, ఇండ్లు. ఇంకోటి విశేషంగా ఏమంటే విస్తారం చేసుకోవడం, భూములు ఉన్నాయి దాన్ని అట్లా అది అట్లా పనిచేస్తుంది. స్థాయిని పెంచుకుంటుంది. అలా విద్వేషణ, శ్మశాన, మోరణ, మారణాలు ఆవశ్యకత లేనివి అవి. ఎవరిని ఎవరు ఇప్పుడు చంపే అది తప్ప అక్షమ్య అపరాధం. అది మనిషి చంపకూడదు. కాబట్టి విద్యలు ఉన్నాయి, ప్రయోగాలు చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని హరించేదాని కోసం దానికి తయారీగా నేను అదే విద్యల్లోనే వెళ్ళి నేను దాన్ని ప్రతిఘటిస్తాను. హాస్పిటల్స్ ఎట్లా అయిపోతారు, ఒక ఆయన 80 ఎకరాల ఆస్తి, చిక్మంగళూరు అని ఉంటుంది, పెద్ద ఎస్టేట్స్ అవి చూసింటారు మీరు. సో అక్కడ ఏమంటే వాళ్ళ భార్య భర్త ఉండేవాళ్ళు, ఫ్యామిలీ అంటే ఆయన అంటే ఏజ్డ్ అనమాట, 70 అట్లా ప్లస్. ఆమె ఒక 20 years అనుకోండి, 50 years. ఆమె టీచర్ రిటైర్డ్ అయింది. రిటైర్ అయిన తర్వాత ఇద్దరు వాళ్ళు ఇంట్లో ఉండేది. వాళ్ళ ఇల్లు ఏంటంటే భవనం, అది రక్తచందంతో కట్టిన ఇల్లు. ఏమైంది, ఆమె పాపం లేడీ చనిపోయింది. ఆమె నేను ట్రీట్మెంట్ చేసింటి, ఆమెకు బాగాలేకుంటే ట్రీట్ చేసి నేను ఇది చేసింటి. ఆమె చనిపోతానంటే పాపం ఈయన ఒకడే అయిపోయినాడు అక్కడ ఇంట్లో. వాళ్ళ పిల్లలంతా కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయినారు, అక్కడికి పోరు. సో అది ఏమంటే వాళ్ళకి ఇన్కమ్ ఎంత అంటే సంవత్సరానికి దాదాపుగా ఒక దగ్గర దగ్గర 1 కోటి రూపాయల వరకు ఇన్కమ్ అది. ఈయన ఒకడే ఉంటాడు, ఆయనకి ఇల్లు ఇడిసి లేదు. ఇంకా భార్య అంటే అంత ప్రేమ లేదు ఆమె భార్య. ఆమెకి నేనే ఉండి సమాధి కట్టించి చేయించి ఇక్కడ అంతా చేసినాను ఆమెకి. ఆయనకి ఏం చేసినారంటే ఇదే సరే ఓకే, ఆయన కొద్దిగా ఇక్కడ కొన్ని రోజులు ఉండడము అట్లా చేసుకుంటా వెళ్ళి ఊర్లో సెటిల్ అయిపోతాను నిర్ధారం అయిపోయినాడు. ఊర్లో ఉంటా నేను రాను అని చెప్పేసి. సరే దాన్ని ఇది చేసుకుని ఆసరాగా చేసుకుని పక్కన అక్కడ ఏమంటే దూరం ఉంటాయి ఇండ్లు, దూరం ఉంటాయి. అక్కడ దగ్గరలో ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ వ్యక్తి ఏమైతే దీన్ని ఈయన ఉంటేనే కదా నాకు అడ్డం, ఈయనని తీసేస్తే వాళ్ళ అదే వీళ్ళ కొడుకులంతా కూడా ఇది తెలియదు కదా చేయండి వీడో వీళ్ళు ఏమనుకుంటారో ఈయనకే జవాబుదారు ఒప్పిస్తారా, నేను దాన్ని తీసుకోవచ్చు కదా, హ్యాండ్ ఓవర్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏదో ఒకటి లెక్కలు చెప్పచ్చు. 1 కోటి రూపాయలు అప్పుడు ఏం చెప్పినా నడుస్తుంది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ బెంగళూరులో సెటిల్ అయిండే వాళ్ళకి. వాళ్ళంతా తొందరగా మోసం చేయొచ్చు అంటారా? చూడండి పాప ఆయన ఏం చేస్తారంటే గ్లౌస్ వేసుకుంటాం కదా, దాంట్లోకి ఔషధాలు అంతా వేసి అంతా ఇది చేసి ఆయన పెరాలిసిస్ హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు ఇట్లా అల్లాడతాడు అనమాట ఒక రకంగా. చేయి కాలు అంతా ఇంకా కోమా చనిపోయినట్టు కూడా చెప్పినారు. అది కరోనా టైంలో చేసినప్పుడు నేను ఇప్పుడు గుర్తు చెప్తాను మీకు. అది ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ప్రతీకారాలు ఒకటి పొందాలంటే కానీ మనిషిని ఏమైనా చేసేసి రెడీగా ఉంటారు. సో ఏం చేస్తున్నారు అది నేను కనుక్కుంటే నాకు తెలిసి ఇంట్లో ఏదో ఉంది, సమస్య ఉంది, ఇంట్లో ఎవరో ఏమో చేసినారో అది వాడే అని కూడా చెప్తే నేను ఆయనే చేసింది అని కూడా చెప్పిన. దాన్ని వెతుకుతా చేసాం, సర్చ్ చేస్తే దొరికింది. డ్రా తీస్తే లోపల గ్లౌజ్ లేక అన్ని ఇవన్నీ వేసి లోపల పెట్టేసి
దానివల్ల ఈయనకి ఎఫెక్ట్ అయ్యింది. దానివల్ల ఈయనకి ఎఫెక్ట్. అంటే ఇలా కూడా రికవరీ కాల మళ్ళీ రికవరీ అయ్యేదానికి చాలా టైం పట్టే మళ్ళా. అది తీసేసిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే ఐసీయూలో కూర్చుంటే చెప్పాను కదా యక్షిణి ప్రయోగం అని చెప్పిన. యక్షిణి చేస్తే ఆయనకి తిలకం అంతా పెట్టి సింధూరం అంతా పెట్టి ఆయనకి పూర్తిగా ఏమైతే ఉందో దాన్ని నిర్మూలన తీసేస్తే ఆయన 2 రోజుల్లో లేచి బాగా అయిపోయినాడు, చాలా బాగా అయినాడు. నాకే అది ఒక తర ఆశ్చర్యం, మంచి ఇది కదా నా ప్రయోగం ప్రతిఫలం ఎట్లా ఉన్నది అనేది నేను ఆ రోజు అనుకున్నా, ఇట్లుంటుంది నాది ప్రయోగం అని. 2 days లోనే ఇప్పుడు ఉన్నాడు ఆయన, బతికినాడు ఆయన, ముసలి ఆయన. కరోనా టైంలో అప్పుడు ఫుల్ ఇది ఉంది అనమాట, లాక్డౌన్ అంతా ఉంటే నేను అట్లా వెళ్ళిపోయినా ఇంకా ఎమర్జెన్సీ అని చెప్పి మైసూరులో ట్రీట్ చేశాను. బెంగళూరు నుంచి మైసూరులో ఆయన అడ్మిట్ చేశారు. మైసూరులో బీజీఎస్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నేను వెళ్ళి ఆయన చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా బాగున్నాడు ఆయన. సో అట్లా ఇలాంటివన్నీ కూడా చాలా ఇదిమ్మా. అప్పుడు డాక్టర్ ఏమంటాడో ఆ కుంకుమ నాకు వీళ్ళందరికీ కుంకుమని పెట్టకూడదు డాక్టర్ చెప్పేది, అది చెప్పి వాళ్ళు సంతోషపడతాను. అలా పనిచేస్తుందా కుంకుమ ఎవరు పెట్టుకున్నా? సుగంధం ఉండదు, తయారు చేయాలి మనం, కొనుక్కొచ్చేది కాకుండా తయారు చేయడము, లేదా దాన్ని మనమే చేసుకోవాలమ్మా అలాగా. అంటే నేను విన్నా ఇది, అంటే ఆకర్షణ బొట్టు అని చెప్పి బిజినెస్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ మనం వెళ్ళిన చోట మనకి ఫేవర్గా ఉండడం కోసం ఆ బొట్టు తిలకం ధరించుకొని వెళ్తే అన్ని మనకు ఫేవర్ అయిపోతాయి, ఇలా నేను విన్నా బొట్టు గురించి. ఖచ్చితంగా ఆకర్షణలో మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఆకర్షణలో విశేషంగా ఇవి ఉంటాయి. ఇవి అంటే కొన్ని ఔషధాలు వేసి మూలికలు వేసి చేయడము. అరటిది ఇది వస్తుంది చూడండి, ఏమంటారు అరటి పూతో దాన్ని తయారు చేసి మంత్రం చెప్పి చిన్న మంత్రాలు అవి చాలా బాగుంటాయి. అవి సుగంధం ఇచ్చేటివి ఇవి. దాన్ని సుగంధం యాడ్ చేసుకుని బాగా మంచిగా రంగులు చేసుకుని పెట్టుకోవచ్చు. అది ఆకర్షణ. అది నా సింధూరం చూసారా? సో అవి ఆకర్షణ సంబంధించినవి ఇవన్నీ కూడా. మీరు రెడీ చేసుకున్నదేనా అది? కుంకుమ అంతే, కుంకుమ రెడీ చేసుకుంటుంది. అట్లా మనం ఏదైనా చేస్తే మన వరకు ఉన్నప్పుడు అది పని చేస్తాం. అన్ని దానికి ప్రతి దానికి ఒక్కొక్క ఇది ఉన్నే ఉంటుంది, ఫలం అనేది. ప్రతిదానికి ఒక ఫలం ఉంటుంది. ఆ విధంగా అంటే ప్రతిదీ మన చేతుల్లో ఉందేమో అనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్తుంటే. అవును, మన చేతిలోనే ఉంది. అంటే ఆయుష్ కూడా మార్చుకోవచ్చా ఈ బొట్లు ఇలాంటివి పెట్టుకొని? ఆయుష్ చూడు మా ఆయుష్ని క్షీణించుకోవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే ఆహారాల్లో కొన్ని పద్ధతులు పాటిస్తే మనిషి శ్వాస మీద పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా ఆయనకి ఆయుష్ అనేది పెరుగుతుంది. దానికి కొన్ని కఠినంగా ఉండేటివి, అంటే మనం ప్రాణాయామం చేస్తారు కదా, సో అటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అట్లా చేస్తే ఆయుష్ పెంచుకునేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనకి 150 ఏళ్ళు ఉండే వాళ్ళు లేరా? ఉన్నారు ఇప్పటికీ. మా గురువు గారు 108 ఏళ్ళు బతికినారు. అట్లా వాళ్ళు ఎలాగంటే వాళ్ళ ఆహార విహారాన్ని కొద్దిగా వాడతారనమాట. దేహంని అంత పరిశ్రమం ఇచ్చేది అట్లా చేయరు వాళ్ళు. ఎప్పుడు కూడా తనతో అంటే తన ఆత్మతో ఆయన విలీనమై ఉంటారు. అక్కడే ఉంటుంది కాన్సన్ట్రేషన్ పూర్తి. కానీ ఇవన్నీ ఇట్లాంటివి ఏమి ఇది అంటే సాధన చేసుకుంటూ వస్తే అన్నీ సాధ్యమే. ఆయుష్ పెంచుకోవచ్చు, అన్ని చేయొచ్చు. అంటే భౌతికంగా ఈ తీసుకునే ఫుడ్ లిక్విడ్స్ ఇవన్నీ లేకుండా కూడా మీరు అన్నట్టు సాధన చేసి 1000 సంవత్సరాలు బతికిన యోగులు చాలా మంది ఉన్నారని చెప్పి విన్నాము. కానీ అవన్నీ అప్పట్లో సాధ్యపడ్డాయి, కానీ ఇప్పుడు అవుతాయా అనిపిస్తుంది. లేదు, కనపడలే కదా. కనపడే దుర్గం మనిషికి తెలిసేలే, లేదు అంటాడు. కనపడినప్పుడు అవును. ఎందుకు కుంభమేళ టైంలో 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అని వింటూ ఉంటాం కదా. చూడు, కుంభమేళకి వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్తాం సాధనలకి. మాకి విశేషంగా జరిగేటువంటిది మేము అక్కడ ఉంటాము. ఆ వాతావరణంలో మేము ఆ వాతావరణంలో వేరు సాధనలో. కుంభమేళలో వచ్చిన వాళ్ళు నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను యాక్చువల్గా సంక్రాంతికి వెళ్ళినా, అంటే మేళా స్టార్ట్ అంటే 2 రోజుల వెనక్కి వెళ్ళినా. రేపు పొద్దున స్టార్ట్ అవ్వాలి, ఈ రోజున రేపు పొద్దున స్టార్ట్ అవ్వాలి. నైట్ నార్మల్గా అన్ని ఇట్లా ఇవి ఉన్నాయన్నమాట. మీరు చూసారు కదా, పెద్దగా వేసినారు పూర్తిగా. చాలా కొద్దిగా ఉన్నారు జనాలు, అఘోరీలు వాళ్ళంతా. మార్నింగ్ అయ్యే టైంకి చూస్తే కోట్లలో జనాలు వచ్చేసినారు. కోట్లలో అది ఎట్లా వచ్చి, అదే చెప్తున్నా, ఎట్లొచ్చారు వాళ్ళు అనేది ఆశ్చర్యము. ఇట్లా మేము పై వచ్చి చూసే లోపల రాత్రి కూడా తిరిగినాం మేము బాగా. అక్కడ చూద్దాం ప్లేసెస్ అని చెప్పేసి తిరిగాం అనమాట. అందులో కూడా ఆ కోట్ల మందిలో ఎట్లొచ్చిరి జనాలు, ఎట్లొచ్చిరి వాళ్ళు అంటే వాళ్ళ అతీతమైన శక్తులు ఉంటాయి. వాళ్ళు వస్తారు అక్కడ. ఇది ఇప్పటి నుంచి నడుస్తాను కదా. సర్వేశ్వరుడు ఈశ్వరుడే సాక్షాత్ అక్కడికి వచ్చి ఇదయ్యేది అనమాట. అందుకే మేళ అనేది కుంభము అంటే ఉత్పత్తి జరుగుతుంది ఒకటి. అమృతము భూమి మీదకి అక్కడ మిలనం ద్వారా అమృతం అనేది పుడుతుంది అనమాట. సో అలాగా వాళ్ళు ఎంతో ఇదనేది ఉన్నారు. గణాలు, శివగణాలు ఉన్నాయి, రుద్రగణాలు ఉన్నాయి, వీళ్ళగా నాగాస్ ఉన్నారు, అయిన తర్వాత అఘోరీలు ఉన్నారు.
కాపాలికులు ఉన్నారు. కాపాలికులు ఎవరు? కాపాలికులు కపాలం సాధన చేసి కపాలంతో మీకు యూట్యూబ్ లో చూసింటారా, ఇట్లా ఊటా వాళ్ళు అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ బుర్రలన్నీ పెట్టుకొని జనాలు, వాళ్ళు కాపాలికులు. ఓకే ఓకే. ఈశ్వరుడు లాగా ఉండి ఇట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు వస్తా ఉంటాయి దీంట్లో ఫేస్బుక్ లో అంతా, వాళ్ళు కాపాలికులు ఉంటారు. వాళ్ళదే ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏమంటే అమ్మవారిని రెడీ చేసుకొని వాళ్ళంతా ఊరంతా అలంకారం చేసుకుని ఈశ్వరుడిలాగా అలంకారం చేసుకుని వాళ్ళు నాట్యముది చేయడము వాళ్ళది ఒక ఆరాధన, ఒక రకమైనటువంటి బైరాగులు తిరుగుకుంటా ఉంటారు. వాళ్ళు ఓకే, తిరుగుతూ ఉంటారు. అలాగమ్మా. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మీరున్నారు, నా ముందు కూర్చొని ఉన్నారు, మీ దగ్గర ఉన్న శక్తితో నాకు వెంటనే ఇలా నన్ను చూస్తూనే నాకు ఏదో నెగిటివ్ చేయడం కానివ్వండి, లేదు నా లోపల ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని మీరు తీసేయడం కానివ్వండి మీ దృష్టితోటో, అలా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా, ఇలాంటి విద్య ఏదైనా ఉందా? ఉంది. అవునా? ఉందిమ్మా. ఏంటి ఆ విద్య? ఏంటి విద్య ఏంటి అంటే ఎట్లా చెప్పాలి మీకు, అదే విద్య. అంటే దానికి ఒక పేరు ఉందా, లేకపోతే అసలు ఏంటి, అది ఎందుకు చేస్తారు, ఎటువంటి సందర్భాల్లో ప్రయోగిస్తారు? అంటే ఇప్పుడు చెప్పే అర్థం చేసుకోవాలి కదా రియాలిటీ. ఆ రియాలిటీ కోసం ఇది మేము చూస్తాం అనమాట. అట్లా రియాలిటీ అంటే మీ సత్యాలు తెలుసుకునే కోసమై ఒక శక్తి, ఒక కాన్సన్ట్రేషన్ చేస్తాం అప్పుడు. అంటే నేను మీ గురించి ఏమనుకుంటున్నాను, లేదంటే నేను తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను తెలుసుకోవడం కోసం ఉపయోగించే విద్య ఇది. అవును. ఓకే. కానీ దీనివల్ల అనర్థాలు ఉంటాయి కానీ ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి అంటారా? ఉపయోగాలే. ఇప్పుడు ఏదైనా వ్యవహారం చేస్తున్నారు, మీరు ఒక సైట్ తీసుకుంటారో మీరు అర్థం చేసుకుంటారు కదా, ఆ వ్యక్తి ఎవరు, ఎట్లా, ఓనర్ సరిగ్గా ఉన్నాడా, పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా, అది విద్య కదా. అంటే కొన్ని సందర్భాల్లో మనకు ఫేవర్ గా చేసుకోవచ్చు ఇలాంటివి ఉంటే. ఇది సామాన్యులకు కూడా సాధ్యపడుతుంది అంటారా? ఏదైనా చిన్న సాధన ఏదైనా ఉందా? సామాన్యులు సాధన చేసేదా? అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరగాలి ఫస్ట్, ఏకాగ్రత పెరగాలి. ఒక దీపం పెట్టుకొని ఆ దీపం చూస్తా ఇంకా లోతుగా వెళ్ళి కళ్ళలో నీళ్ళు రాని పర్లేదు, రెప్పలు కొట్టని పర్లేదు, దాన్ని దీపాన్ని చూసుకుంటే కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం బాగా మంచిగా పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దీపం పెట్టుకొని, దీపాలు పెట్టుకొని సుగంధం, మంచి సుగంధం అంటే గోవుతో తయారు చేసినటువంటి సుగంధం అనేది పెట్టుకొని కూర్చుంటే అది కాన్సన్ట్రేషన్ చేస్తే అది ఆటోమేటిక్గా మన లోపల నెగిటివిటీ కూడా వచ్చేస్తుంది, కళ్ళ ద్వారా నీళ్ళ ద్వారా వచ్చేస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ మేధస్ అనేది పెరుగుతుంది. అట్లా అది విద్య. అది మేధస్సు అంటారు కదా, మేధాశక్తి. అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇది ఎట్లా, ఇది జ్ఞానశక్తి, జ్ఞానంతో నేర్చుకోవడం, తెలుసుకోవడము. క్రియాశక్తి అంటే క్రియ చేసి పొందడం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఆమె ఇవన్నీ దీనికంతా ఆధిపత్యం. ఆ విధంగా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ అంటే నార్మల్గా చెప్తున్నా, నేనే మిమ్మల్ని విమర్శించటానికో లేకపోతే ఏదో చెప్పట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు కలిశారు, మీరు కలిసి వెళ్ళిపోయే, మీరు వచ్చేంత వరకు నేను బాగున్నా, వన్స్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు అంతా ఏదో ఇబ్బందిగా అనీజీగా అనిపిస్తుంది. అంటే మీ ద్వారా నాకేదో నెగిటివ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లాంటప్పుడు నాకు నేను చేసుకునే రెమెడీ ఏదైనా ఉందా ఇంట్లో? అంటే చూడు, మా పసుపు చల్లుకోవడం మనకి అది అనాథ కాలం నుంచి వచ్చింది. ఏం అరిష్టం ఉన్నా కూడా, ఏదో ముట్టు అయ్యండే వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా వాళ్ళు అంతా ముట్టుకున్నా, ఆశోచం ఉన్నా పసుపు చల్లేది, పసుపు చల్లుకోవడం ఉంటుంది అనమాట. పవిత్రవంత పరివాజమాసతే పితైషా రక్షతే వ్రతం, రక్షణ కొరకై దాన్ని పసుపుని చల్లుకుంటే గోమూత్రంతో వేస్తే ఈ బట్టలన్నీ మనం వేసుకున్న బట్టలన్నీ అక్కడే వదిలేసి స్నానం చేసి వెళ్ళిపోతుంది. అంతే, అది పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎక్కువ రోజులు. ఓకే. కానీ కొంతమందిని కలిసినప్పుడు నిజంగానే అలాంటి భావన కలుగుతుంది, నెగటివ్ గా అనిపిస్తుంది. మనిషి ఇట్లా ఉన్నాడు, ఇట్లా అనిపిస్తుంది. ఇది చాలా మందిలో ఉన్న సందేహం యాక్చువల్లీ. అవును, నాకు ఒకరు చెప్పారు. నెగటివ్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళ బుద్ధులు మెంటాలిటీ కరెక్ట్గా లేకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా అనార్థమే జరిగేది. అందుకనే నెగిటివ్ వాళ్ళ గురించి కొంచెం అదే మనం అందుకే యంత్రాలు ఎందుకు చెప్పాను, యంత్రం కట్టుకోవాలి, కొంచెం మనకి రక్షణ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఇంట్లో యంత్రం ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి నెగిటివ్ చిన్న దృష్టిని ఇంకా కూడా ఏమేమైపోతాయి. చిన్న ఒక మనిషి దృష్టి వల్ల ఎంతో అనర్థాలు అవుతాయి. అలాంటిది అందుకనేసే మేము చెప్పేది మా యంత్రం ఉండాలి, ఔషధం ఉండాలి, ఇంటికి ఒక కవచం ఉండాలి, కులదేవత యొక్క రక్ష ఆవశ్యకంగా ఉండాలి. సంవత్సరానికి ఒకసారి కులదేవుణ్ణి ఆరాధన చేయడము, బంధుమిత్రులను పిలిచి, బ్రాహ్మణులను పిలిచి వేదమంత్రాలతో ఆ దేవతని ఆరాధన చేసి అందరికీ ఆతిథ్యం చేయడం, ఇలాంటివి చేస్తూ వస్తే వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇది అనేది బాండింగ్, వాళ్ళు చాలా బాగా ఉద్ధారం అవుతారు, చాలా వికాసం పెరుగుతారు వాళ్ళు బాగా.
ఇంట్లో మనశ్శాంతి అనేది మిగులుతుంది, మనశ్శాంతి అనేది ఉంటుంది, గొడవలు అనేది ఉండవు. ఓకే. ఎప్పుడు దైవత్వం లేదో అప్పుడు గొడవలు, గలాటలు, కొట్లాటలు, వేరే రకమైనటువంటి ఇది అనేది ఉంటుంది. ఇంకా దైవ బలం ఉండాలి. దానికి గాను ఇలాంటి ఆచరణలు, పద్ధతులు పాటిస్తే పద్ధతులు పాటిస్తే ముందు తదితర వచ్చేటువంటి జనరేషన్ ఏమవుతుందో కొడుకులు వాళ్ళు కూడా మంచి సంస్కారం అయ్యి మన ధర్మాన్ని, మన దీన్ని కాపాడుకుంటా విశేషంగా ఇలాంటివి చెయ్యాలమ్మా. ఎందుకని చెప్పారు ఊరికే పురోహితులు స్వాములు దుడ్లు చేసే కానీ కాదు అది అదే పురోహితం అనేది. అది ఆ దేవతల యొక్క అంశం అందరికీ రావాలంటే ఇలాంటివి పాటించాలా. ఇప్పుడు మరుగుమందు ఇది నిజంగా ఉందా? ఏదో తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్లోనో పెట్టడము, లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా దాన్ని అప్లై చేయటం వల్ల నిజంగా ఆ మనిషికి వశం అయిపోతాడా? అవుతాడు. ఉన్నాయా అలాంటివి? ఖచ్చితంగా ప్రస్తుత రోజుల్లో కూడా ఉన్నాయా? ప్రస్తుత రోజుల్లో ఉన్నాయి. ఔషధం కదా అది, పని చేస్తుంది ఔషధము. ఔషధానికి ఎటువంటి భేదభావం లేదు. అది ఔషధం కాబట్టి తీసుకుంటా అంటే పని చేస్తుంది. అట్లా అది ఎంతవరకు ఉంటుందని ప్రభావం మారడం వరకు ఉంటుంది, చనిపోయేంత వరకు ఉంటుంది, ఇద్దరు చనిపోయేంత వరకు ఉంటుంది. అట్లానూ ఉన్నాయి. మీరు అది భార్యాభర్తలు కానీ నేను చేస్తాను ఇది మరణాంతక అవశ్యము. ఓకే, అంటే కలిసి ఉండడం కోసమై, పిల్లల కోసమై, వాళ్ళ పిల్లల కోసమై. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొకటి కూడా విన్నాం, ఈ మరుగుమందు ఎవరైతే వ్యక్తికి పెట్టారో ఆ తీసుకున్న వ్యక్తి లోపల అది ఒక రకమైన బీభత్సాలు సృష్టిస్తుంది, ఆ మనిషి మరణానికి కూడా దారి తెస్తుంది ఈ తీసుకున్న మందు అనేది అని చెప్పి అంటూ ఉంటారు. ఇది నమ్మకమా అపనమ్మకమా? ఎందుకు నమ్మకం లేదు. చూడు, మా విషయం తీసుకుంటే మనిషి చనిపోతాడు కదా. అవును అవును, అంతే. ఇంకా ఇది కూడా అలాగే. ఓకే ఓకే. భార్యాభర్త కలిసి ఉండాలమ్మా. అది అందరి మధ్యలోనూ అంత ఇదండి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి ఈ కొన్ని ఇవన్నీ చేస్తూ ఉంటారు. మాకు దాన్ని నేను సహించలేను. అట్లా దాని పాపం అట్లా అమ్మల యొక్క బాధ చాలా ఇదిగా ఉంటుంది. పిల్లలకి భవిష్యత్తుని ఇక్కడ చూడలేక వాళ్ళు అందువల్లనే నీ ప్రయోగం మారణాంతక ప్రయోగం చేస్తా. ఔషధమే ఇస్తా నేను. ఏయమ్మా ఇస్తా, ఆయనకి ఏయమ్మా ఫస్ట్ బుద్ధి రాని. పిల్లలు పెద్దోళ్ళైనా కూడా ఇట్లాంటి అవసరమా? ఓకే, చెడుదారుల వెళ్ళే వాళ్ళక ఎవరైనా అంటే ఇప్పుడు హస్బెండ్ చెడుదారుల వెళ్ళే వాళ్ళకి వీళ్ళ మార్గంలోకి తీసుకురావడం కోసం. అవును, ఓకే ఓకే, మంచి మార్గంలో తీసుకురావడం కోసం ఇది మందు చేసిస్తా నేను. మా అవ్వగారు చెప్పించారు నాకు. అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాను. వచ్చింది అది. అలాగా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే లోపలికి తీసుకునేటట్టుగానే ఉంటుందా, ఇంకా విధానాలు ఉన్నాయా దీంట్లో? లోపలికి తీసుకుంటానంటే అది ఏమైతుందంటే 2 days అట్లే ఉంటుంది. కడుపు నచ్చేది ఇట్లాంటివన్నీ ఉంటాయి లైట్ గా. ఇంట్లో ఔషధం ఉండి చిన్న చూరు ఉంటుంది అనమాట. అది ఇబ్బంది పెడుతుంది అక్కడ. ఒకే రకం కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడంతా ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చాలా అయిపోతున్నాయి. అయిన తర్వాత క్యాస్ట్ బదలావణ అయిపోయేది, ధర్మం మార్చుకునేది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే దీని వల్లనే. మా కర్ణాటకలో స్కూళ్ళల్లో అంతా ఈ క్రిస్టియన్ స్కూల్లో అంతా మందులు ఇచ్చి ఇట్లాంటివి చేస్తాను. మార్పిడిలు జరిగేదానికోసమై. ఇంకా లేదంటే ఇలా ఇక మంచి కులం, మంచి అమ్మాయి నాకు కావాలా, అమ్మాయి ఏమైనా చేసి అమ్మాయికి ఇవ్వడము. అమ్మాయి ఏం చేస్తున్నప్పుడు వాడే కావాలి, సర్వస్వం పైన పర్వాలేదు నాకు, తల్లిదండ్రులు వద్దు. చిన్నప్పటి ఇంకా పాపం వాళ్ళు చిన్నప్పటి ఇంకా వాళ్ళకి అడిగి చూసి వాళ్ళని సాకి ఎంత చేసింది అన్ని బాయ. ఆ ప్రేమ ఆ అమ్మాయికి ఎంత అపారం అయిపోయిందో అదేం కదా అని అట్లా ఇలాగ అయిపోతున్నాయి. చాలా వరకు ఇలాగ అవుతున్నాయి. అమ్మాయిలు కూడా అంతే. ఇప్పుడు కాలము ఈ పద్ధతులు లేకుండా పోవడము ఇట్లా అయిపోతుంది. అందుకే సనాతన ధర్మము రక్షింపబడాలి. గోవు బాగుండాలి, గోవు రక్షింపబడాలి. మన దేవాలయాలు ఇవి విశేషంగా ఇంకా అభివృద్ధికి రావాలి, పెరగాలి. ఈ సర్కారాలు కూడా ఇంతే, ఏం ప్రయోజనం లేకుండా ఏం తరమే లేదు, ఏం ప్రయోజనం లేదమ్మా. ఏదైనా పనికొచ్చేటి ఏమని చేస్తే ఉద్ధారం చేస్తే సరిపోతుంది. ఎట్లయినా బాగుండలే రాజకీయం కానీ ఇంకోటి కానీ డబ్బులు ఇంకా అయిపోయింది. ఇప్పుడు గోసేవ అన్నారు, నిజంగా వాస్తవానికి గోసేవ చేయటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని అంటారు. నిజంగా అంత మహత్యం ఉందంటారా గోసేవకి? చాలా విశేషం. తల్లి అందరికీ తల్లి గోవు. అవును, అంటే తల్లి సేవ చేసుకుంటున్నాం కాబట్టి అంత మారిపోతుంది అంటారు. మరి గో అంశము ప్రతి అణువులో కూడా నారాయణుడు ఉంటాడు అని. ముఖంలో, కంఠంలో ఉబ్బు, పైన ఉండేటువంటి ఉబ్బు, గోపురము, ఎంత కుంభులు, ఎంత దాని బాలం, అంటే దాని తోక, 4 పాదాలు. దీనికి సంకేతం ఏమంటే 4 పాదాలు వచ్చి 4 నదులకు గంగా నదికి సంకేతం. అక్కడ గంగా దేవతలు ఉంటారు, జల దేవతలు ఉంటారు పాదాల దగ్గర. ఈ మనకి పాలు వస్తాయి కదా, అవి ఏమైతే ఉందో అవి వచ్చేసి 4 వేదాలు.
ఋగ్వేదము, యజుర్వేద, సామాధరణ వేదాలు. ఓకే. వెనక తోక ఏమైతుంటుందో నవనాగ కులాలు, 9 నాగ కులాలు, అనంత, కుళిక, సర్ప ఇవన్నీ ఓకే. అందులో ఉంటారు, నివసిస్తారు. గోమూత్రంలో గాయత్రీదేవి ఉంటుంది. గోమయం పేడలో గౌరీ ఉంటుంది. సారీ, పేడలో లక్ష్మి ఉంటుంది. దీనికి ఒక కథ ఉంది. అయిన తర్వాత ఉబ్బు మీద సూర్యచంద్రులు కండ్లు సూర్యచంద్రులు అయి ఉంటారు. కొమ్ములు వచ్చేసి నంది భృంగీశ్వర్లు అయి ఉంటారు. మధ్యలో ఉండేటువంటిది నేను చూడండి, ఆ గోవుకి ఎంత విశేషం. గోవు ఎందుకు విశేషం? గోవు అంటే గోవు తన సర్వస్వము ఎవరికి హాని చేయకుండా ఒక తపస్సు చేస్తుంది. తన కొమ్ముల మధ్యన భూమధ్య స్థానంలో ఒక సుగంధాన్ని, అది గోరోజనం అంటారు దాన్ని, గోరోజనంని అది సంపాదిస్తుంది. నేచురల్గా వస్తుంది దానికి. ఎందుకోసం? శివుని ఆరాధనకి తన జీవితాంతరం తపస్సు చేసి ఆ గోరోజనం, అది సుగంధం అంతా వస్తుంది. దాన్ని క్రియల్లో వాడతాం. మీరు చెప్పారే ఆకర్షణకి దీనికి సంబంధించినవి దానికి ఉపయోగిస్తారు. బొట్టు అట్లాంటివన్నీ చెప్పారు కదా మీరు, అది కస్తూరి ఇవన్నీ కూడా దానిని వాడి తయారు చేసేటువంటి సుగంధం ఇచ్చేటువంటిది, అది పవిత్రమైనటువంటిది. గోవుని చూడండి, ఏం అపరాధం చేసినా, ఏం తప్పు చేసినా గోవు దగ్గరికి పోయి కుడి చెవుల మీద ఇట్లా చేసి క్షమించప్ప నందేశ్వర, ఈశ్వర, పరమేశ్వర అని చెప్తే అన్ని తొలగిపోతాయి. గోవుని, చిన్న గోవు హక్ చేసుకుంటే మీరు ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్నున్నా కూడా మీరు అంత ఫీల్ అవుతారనమాట దాని అనుగ్రహంతో. నా దగ్గర గౌరీ అని ఉంది, దాని మీద పడుకోవచ్చు, చాలా విశేషం అది. ఇంకోటి నంది, నా దగ్గర గోవింద ఉన్నాడు, 6.5 అడి అడుగుంటాడు గోవింద. పేర్లు పెట్టేస్తారు అందరికి. గోవింద ఎంత విశేషం అంటే అద్భుతం. నడుచుకుంటూ వస్తాడు, నంది వచ్చినట్టు ఉంటుంది. రా ఇక్కడ రా అంటే నడుచుకుంటా నిదానం, బిన్న రా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. మంచిగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. అయితే అది భావాలు, మనము జీవాల్ని మనం ప్రేమిస్తాయి మనతో చాలా, దానికి మాత్రమే ఆ లక్షణాలు ఉంటాయి. మనిషిని ప్రేమిస్తే మనిషి ప్రేమించడా? ఉంటాడు వానికి ఇదైతే కనుక అప్పుడు రివర్స్ అవుతాడు. జీవాలు అట్లా కాదు అవి. అందులోనూ గో అనేది సర్వశ్రేష్టమైనటువంటి మాత. వేదంలో దానికి సూక్తం ఉంది. ఆగావో అగ్మన్యత భద్రమక్రన్సీదంతు గోష్ఠే రణయన్ త్వస్మే ప్రజావతి. ప్రజల్ని అంటే ప్రజల్ని, ఒక సిటీ ఏమైతే క్షేత్రాన్ని, రణాన్ని, అయిన తర్వాత విద్యని, అయిన తర్వాత ఆయుష్ని ఇచ్చేది గోవు అని చెప్పి పూర్తి ఒక ఇది ఉంది, అనువాకం ఉంది. సూక్తం అంటారు. సూక్తాలు అనేటువంటిది వేదాల్లో వచ్చేటువంటిది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, మేధా సూక్తం, నీలా సూక్తం, దేవి సూక్తం, అగ్ని సూక్తం, ఇట్లా ఎన్ని చాలా ఉన్నాయి. మన్యు సూక్తం, ఇలాంటివన్నీ. అందులో గోసూక్తం అనేది విశేషమైనది. గోసూక్తం ఉంది. ఇవన్నీ చెప్పేది ఏమంటే మనిషి గోవులా ఉండాలి, పరోపకారం చేయాలా. దాని పాలు పాపం చూడు, అలాగా ఎంత మన విశ్వం అంతా కూడా మన ఒకప్పుడు ఒక గోవు ఉంటే చాలు. ఇక ఈ మహాభారతంలో మీకు ద్రుపద మహారాజు, మీకు ఆ కథ తెలిసే ఉంటుంది. ద్రుపద మహారాజుది కథ. ద్రోణాచార్యులు వీళ్ళు ఇద్దరు మిత్రులు. బాల్యంలో వాళ్ళ నాన్నగారి దగ్గర ఇద్దరు కూడా కొడుకు అంటే ద్రోణాచార్యులు ఈయన ఇద్దరు కూడా పాంచాల మహారాజు. ఆయన ఇద్దరు చదువుకునే వాళ్ళు. అప్పుడు స్నేహితులు, బ్రహ్మాస్త్ర ప్రయోగాలు నేర్చుకుంటారు అప్పుడు ఇద్దరు. జ్ఞానము సరే, మనం ఏమొచ్చినా ఇంకటి నుంచి మనము పైన తర్వాత, నేను రాజ్యానికి పైన తర్వాత మనం ఏమున్నా కూడా మన స్నేహితులు కదా ఇద్దరు పంచుకుందాము అని చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణ పుత్రుడు ఏమనుకుంటాడు, మాట ఇస్తే ఇక మాట ఇచ్చిన తర్వాత చేస్తారు కదా, చేయాలి కదా అని భార్యను పిలుచుకొని, అశ్వత్థామని పిలుచుకొని సభకు వెళ్తే రానివ్వలేదు. ఇట్లా అడిగి ఇంకోటి మరొకటి ఇంకా వెళ్ళి పోతే, ఏ మూర్ఖ బ్రాహ్మణ, ఏం నీది అవతారాలిడా అంటాడు. అంటే నాకు 2 గోవులు ఒక గోవి అంటారు. నా పిల్లోనికి పాపం పాలు దాపించక లేదు, గోవి అంటారు. ఆ గోవు ఈయన దానికి ఇట్లా ఇదంతా అవుతుంది, యుద్ధం అవుతుంది అని చెప్పేసి అప్పుడు ఆయన ప్రతిజ్ఞ తీసుకొని, నేను చూడు ఇట్లా నన్ను అవమానం చేసిన, అడిగింది ఒకే గోవే. ఏంటికి? నా జీవనాధారానికి, ఇంకా వేరే ఏం కాదు. నీకు కావాల్సింటే 2 ఇవి ఇస్తాను, తీసుకొని వెళ్ళిపోతాను. అట్లా ఇచ్చేది నాకు వద్దు. నువ్వు మిత్రుడై ఉంటే కదా, అప్పుడు మిత్రత్వంలో నువ్వు నాకు ఒక గోవి ప్రేమగా చాలు అంటే. అలాగా గోవు అనేది మనకి అనాది కాలం నుంచి కూడా ఈ విశ్వం ఉంది, ఈ భూమి అంతా ఉంది, విశ్వం ఉంది అంటే గోవు నుంచి అనేది మర్చిపోకూడదు ప్రతి వ్యక్తి కూడా.
మీ ప్రేక్షకులకు చెప్పడము ఇదే నేను. గోవుని గోదానం చేయండి, గోవుని దానం చేయండి, గోవుకి మేత పెట్టండి. మంచి రోజు మీ పిల్లల్ని పిలుచుకోండి, గోవుల దగ్గర ఒక 2 రోజులు వదలండి. దానికి అప్పుడు కూడా అప్పటికి వచ్చేటువంటి జనరేషన్కి పాలు ఎట్లా వస్తాయని తెలుస్తుంది, అంటే ప్రేమ అనేది ఎట్లా గో అనేది తెలుస్తుంది. ఇప్పుడు అట్లా పరిస్థితి ఉంది కాబట్టి ఈ మాట చెప్పాను నేను. గోవుల్ని బాగా చూసుకోండి అది నేను చెప్పేది. గోవు అది మాత, అమ్మవారు అడిగినంత ఇస్తుంది, ఏమైనా ఇస్తుంది. అట్లా గోదానాలు చేయండి, గోవుల్ని పెంచండి. గోహత్య ఎక్కడైనా నిషేధం చేయండి. దాని గురించి ఎక్కడైతే ఇట్లా ఆవులు పట్టుకొని వెళ్ళిపోయి నరికేది సంపేది అట్లా చేస్తూ ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేయండి. ఇట్లా చేయకూడదు, నిబద్ధం కానూను పరంగా అట్లా చేయకూడదు. మన కానూనులోనే ఉంది గోవుని కఠోరంగా చంపకూడదని, హత్య చేయకూడదు. కానూన్ అంటే మన శాస్త్రమా కాదు, మన లీగల్ గానే ఉంది అని చెప్తున్నా. లీగల్ గా ఉంది, అది ఇల్లీగల్. గోవుని కానీ ప్రాణిని కానీ వదిలి చేసేది అట్లా చేస్తారు, దాన్ని ఆపండి అని చెప్తున్నాను. అదే విధంగానే గోవుకి సంబంధించిన అంశాలు, గోవుకి సంబంధించిన ఇంట్లో గోవు యొక్క బెరణితో ధూపం వేసుకోవడము, ఇంట్లో అర్కం అని అవుతుంది, అర్కం అని తయారవుతుంది. ఈ టీ కాఫీ తాగే బదులు దాన్ని అర్కం తయారైంది, గోమూత్రం దాన్ని డిస్టిలేట్ చేసి దాన్ని తయారు చేసే అర్కం అని చెప్పి అది తీసుకోవడం, ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించింది. అంటే గో నుంచి అన్ని ఫలాలు ఉన్నాయి అంటే అంత సాధు గోవు, అంతే తపస్వి కూడా, అంతే పవర్ఫుల్ కూడా. మళ్ళీ అలాగా మన ధర్మము, మన సనాతన ధర్మది అపారమైనటువంటి శక్తులు, సామర్థ్యాలు, యంత్రాలు, ఆచారాలు, విచారాలు, పద్ధతులు అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమైన. అందుకే మన సనాతన ధర్మం ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇంకా అంత్యం చేసే కొద్దీ పుడతా ఉంటాయి ఇవి. సో ఆ విధంగా ఉంది విజిత గారు. సంతోషం అండి. ఏమైనా చెప్పదలుచుకున్నారా ప్రేక్షకులకి ముగించే ముందు? ఏం లేదు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్యా సంతు యజమానస్య కామాః, జగదంబా అనుగ్రహితమస్తు. చాలా సంతోషం అండి. చాలా సందేహాలు తెలియజేశారు. నిజంగా అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఒక మంచి మెసేజ్, అండ్ మీ ద్వారా నేను ఇది చేయగలను, మీకు ఇబ్బంది ఉంటే మీరు నా దగ్గరికి దర్జాగా రావచ్చు అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా. ధన్యవాదాలు. నమస్తే.